పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. శ్రీరామనవమి రాబోతోంది. అయితే శ్రీరామనవమి విశిష్టత ఏంటి? ఆ రోజు నియమాలు ఏమైనా పాటించాలా? పాటిస్తే ఎటువంటి నియమాలు పాటించాలి? అసలు శ్రీరామనామం ఎంత గొప్పది? మనకు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. నిజంగా ఎంత గొప్పది? మనం ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామవేదం షణ్ముఖ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మాసంలో మనకి శ్రీరామనవమి రాబోతుంది. అవునమ్మా. శ్రీరామనవమి అనగానే ప్రతి ఒక్కరిలో ఒక వైబ్రేషన్ గురుగారు, తెలియకుండానే రామనామం వినగానే వచ్చేస్తుంది. ఎందుకని గురుగారు అంత వైబ్రేషన్? ఎందుకని? ఆ రామ అనే మాటలో ఆ రామావతారంలోని శక్తి అలాంటిదమ్మా. అది చిత్రం ఏంటంటే ప్రపంచంలో అందరికీ రాముడు అంటే ఆనందమే. ఒక హిందువులనే కాదు, రాముడి గురించి చెప్తే అటువంటి స్పందన కలుగుతుంది. ఆ రామావతారం యొక్క ప్రత్యేకత అది. పైగా రామ అనే మాటలో ఒక శక్తి ఉన్నది. మనం ఎన్ని అర్థాలు చెప్పుకున్నా అర్థాన్ని మించిన శక్తి ఏదో ఉంది రామనామంలో. అది అలా ఆకర్షిస్తుంది. అసలు రామ అంటే ప్రధానంగా ఆనంద స్వరూపుడు అని అర్థం. ఆనందం ఎవరికి అక్కర్లేదు, అందుకే రాముడు అందరికీ కావాలి. పైగా రామచంద్రమూర్తి ఆవిర్భవించిన రోజు చైత్రశుద్ధ నవమి. పైగా ఆయన ఆవిర్భవించినప్పుడు 5 గ్రహములు ఉచ్చెలో ఉన్నాయి అని చెప్తారు. పైగా వాటి వాటి స్వస్థానాల్లో ఉన్నాయని కూడా వాల్మీకి రాశారు. దాని సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు ఇలా చెప్తూ. అలాంటి మధ్యాహ్న వేళ చైత్రశుద్ధ నవమి నాడు స్వామి ఆవిర్భవించారు. అందుకే మధ్యాహ్నం నవమి ఉన్నటువంటి రోజును స్వీకరించాలని ధర్మశాస్త్రం మనకు చెప్తుంది. అందుకు చైత్రశుద్ధ నవమి నాడు రామనవమి దేశమంతా చక్కగా చేసుకుంటారు ఇక్కడ. పైగా రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు కనుక రామ ఆరాధన వల్ల ఆనందం లభిస్తుంది. ఆరాధన వల్ల ఆనందం కంటే రామ అనగానే ఒక ఆనందం కలుగుతుంది. అందుకు పైగా రామాయణం కొంచెం అర్థం చేసుకుంటే దుఃఖాన్ని జయించి ఆనందం పట్టం కట్టుకోవడమే రామాయణం అనిపిస్తుంది. రావణ అంటే ఏడుపు గొట్టుగాడని అర్థం. రావము అంటే పెద్దగా అరవడం అని. అతడి పేరే దశకంఠుడు ఏదో ఉంది. అతడు శివుడు యొక్క కైలాస పర్వతాన్ని 2 చేతులతో పెకలించాడు. ఆ పెకలించినప్పుడు శివుడు పైనుంచి ఒక్క నొక్కు నొక్కాడు. దాంతో చేతులు చిరిగిపోయి గట్టిగా ఏడ్చాడు. ఆ ఏడుపు విన చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు ఏడ్చారట భయపడి. అలా ఏడ్చాడు తను. అప్పుడు రావము చేసి ఏడ్చేవు కనుక నీ పేరు రావణుడు అని శివుడు అన్నాడని అప్పటి నుంచి రావణ పేరు ఉన్నది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఏడ్చి ఏడిపించేవాడు రావణుడు అని అర్థం. ఆనందించి ఆనందింపజేసేవాడు రాముడు. ఈ 2 కాంట్రాస్ట్ మనం చూడాలి. కానీ దుఃఖస్వరూపం రావణుడు, ఆనంద స్వరూపుడు రాముడు. కానీ దుఃఖాన్ని పోగొట్టి ఆనందం పట్టం కట్టుకోవడమే రామాయణం. అందుకే మనకి రామ్లీలా మొదలైనవి చేసినప్పుడు రావణాసురుడి తల్లు పెట్టి తగలబెట్టడం చూపిస్తారు. అంటే దుఃఖాన్ని పోగొట్టుకోవడం అని అర్థం అనమాట. రామచంద్రమూర్తి ధర్మస్వరూపుడు, దైవస్వరూపుడు రెండును. అందుకే ఆయన మనకు ఆదర్శం, ఆరాధ్యం. ధర్మ రూపంలో ఆదర్శం, భగవద్ రూపంలో ఆరాధ్యం, పరిపూర్ణమైన అవతారం ఆయన. అందుకు రామాయణం ఈ జాతి గ్రంథం, ఇది భారత జాతి గ్రంథం ఇది. అలాగే భారతదేశంలో గుండె చప్పుడే రామాయణం, రామనామం అంత శక్తివంతమైనది. రామ అనేది తారక మంత్రం అంటారు. అంటే ఆనందం అని అర్థం అని చెప్పుకున్నా రామ అనే అక్షరాలు అనడంలో ఒక శక్తి పుడుతుంది. అందుకే రా అనేది అగ్నిబీజం అని, అకారం సూర్యబీజం, మకారం చంద్రబీజం అంటారు. ఈ ప్రపంచమంతా ఈ 3 శక్తులతో ఉంది. అగ్ని, సూర్య, చంద్ర. ఇవి తేజస్ శక్తులు అంటారు. ఇంకా చెప్పాలంటే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ప్రపంచానికి శక్తి అంతా ఈ 3 నుంచి వస్తుంది. అలాగే ఆ 3 మనలో కూడా ఉన్నాయి. రా అగ్ని. అగ్ని అంటే వాక్కుకు సంబంధించిన బీజం. అగ్ని వాక్కుకి దేవత. అలాగే సూర్యుడు మన శరీరానికి అంటే కంటికి, దృష్టికి దేవత. చంద్రుడు మనస్సుకు దేవత. మనలో 3 ఉన్నాయి ఎవరికైనా. మనసా వాచా కర్మణ అంటాం కదా. వాచ అగ్ని అయింది, మనసా చంద్రుడు అయ్యాడు, కర్మణ శరీరం సూర్యుడు అయ్యాడు. కానీ మన త్రికరణాలు పనిచేస్తున్నాయంటే లోపల ఉన్న చైతన్యం వల్ల కదా. కానీ 3 చైతన్యం వాడు రామ అయింది. అలాగే అగ్ని, సూర్య, చంద్రుడు విశ్వమంతా అదే, అది రామ. కనుక రామ అంటే విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యం. ఆయనే భూమికి ఆనందం కలిగించడం కోసం అవతరించాడు. అందుకే త్యాగయ్య జగదానందకారక జై జానకి ప్రాణనాయిక. రామ అంటే ఆనంద స్వరూపుడు, రామ అంటే ఈ 3 బీజాక్షర శక్తి స్వరూపుడు. అందుకే రామ అన్నప్పుడు అలాంటి ఎనర్జీ ఒకటి జనరేట్ అవుతుంది. అగ్ని, సూర్య, చంద్రాత్మకమైన శక్తి. మన లోపల కుండలిని శక్తి అంటూ ఉంటారు, వినుంటారు మీరు. ఆ కుండలిని శక్తి కూడా ఈ 3తో కూడినదే.
ఓకే. కనుక రామ అంటే కుండలిని శక్తిని జాగృతపరచగలిగే శక్తి కూడా ఉంటుంది. అందుకే రామ అంటే ఆనందం అన్నాం కనుక ఆనందం ఆనందం అని జపం చేస్తామని కదా. ఆ రామ అక్షరాల్లో అంత శక్తి ఉండదమ్మా. ఎంత మన అర్థం చెప్పుకున్నా మా అర్థానికి మించిన అనుభూతి ఉంది అందులో. నిజం గురుగారు. అందుకే రామ తారక మంత్రం అంటారు. రామతో ఎన్నో కలిపి మంత్రాలు ఉన్నాయి మనకి. శ్రీరామ ఒక మంత్రం, శ్రీరామాయ నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈశ్వరుడైతే శ్రీరామ రామేతి రమే రామే మనోరమే అన్నాడు. శ్రీరామ రామ రామ, ఇవన్నీ రామ తారక మంత్రాలు అంటారు. ఆ విధంగా రాముని స్మరించడం, రాముడిని ఆరాధించడం ఈరోజు కర్తవ్యాలుగా చెప్పారు. ఓకే. గురువు గారు, ఎవరైనా పుట్టిన అంటే ఆవిర్భవించిన రోజు రాముడు అని చెప్పారు కదా, అంటే జన్మదినం రోజు వివాహం చెయ్యకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఆ రోజు రాముడు జన్మించిన రోజు అయితే వివాహం కళ్యాణం ఎందుకు చేస్తుంటారు గురుగారు? అది మన తెలుగునాట మాత్రమే చేస్తారమ్మ కళ్యాణం. కానీ రామనవమి నాడు కళ్యాణం విధి అక్కడే లేదు. రామనవమి నాడు రామ ఆరాధన మాత్రం ఉన్నది. రామునితో పాటు కౌసల్య దశరథులకి, అలాగే భరతలక్ష్మణ శత్రుఘ్నుల్ని ఆరాధించడం, అది మాత్రం విధి. ఇక్కడ రామచంద్రమూర్తి పూజ మాత్రమే చెప్పారు. అయితే రామ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు, తారక మంత్రం నాడు దీక్ష ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసి సాయంకాలం వాళ్ళు పూజ చేసుకుని అల్పాహారం లాంటిది తీసుకుంటారు. అయితే ఆ నియమం లేనటువంటి వాళ్ళు రామచంద్రమూర్తిని ఆరాధన చేసి ఆయనకు నివేదనలు చేసి ప్రసాదం స్వీకరించడమే. అలాగే రామాయణం పారాయణ చేసుకోవడం, ముఖ్యంగా రామ జనన ఘట్టం పారాయణ చేసుకోవడం ఇది ప్రధానమైన అంశం. కళ్యాణం అనేటువంటిది మన ప్రాంతాల్లో ఉంది. అది ఎందుకంటే మనకు భద్రాచలం మనకు ప్రధానం. మీరు మరో రాష్ట్రానికి వెళ్తే ఇది కనబడదు, ఇంకెక్కడ కళ్యాణం అనేది కనబడదు. ఇక్కడ భద్రాచలంలో ఉగాది నుంచి 9 రోజులు రామచంద్రమూర్తి ఉత్సవాలు చేస్తారు. ఎప్పుడైనా సరే ఈ బ్రహ్మోత్సవాలు ఇలా వారం 10 రోజులు యజ్ఞాలు చేసినప్పుడు చివరికి శాంతి కళ్యాణం అనేది చేయాలి, చేస్తారు. అందుకు వాళ్ళు శాంతి కళ్యాణం చేస్తారు భద్రాచలంలో. అక్కడ జరగడంతో మనందరం ప్రభావితంపై వాడవాడలా కళ్యాణం చేస్తున్నారు. కానీ ఈరోజు జరగలేదు కళ్యాణం. అది వైశాఖ మాసంలో జరిగిందని మనకి శాస్త్రం చెప్తున్నట్టు. ఉత్తరా ఫల్గుని నక్షత్రంతో కూడిన దాని యందు వివాహం జరిగిందని వాల్మీకే రాశాడు. చైత్రశుద్ధనము నాడు కళ్యాణం జరగలేదు. అయితే మనం జరుపుకుంటే తప్పు లేదు. అదే రామ ఉత్సవాలు కొన్ని ఉన్నాయి. ఒకటి జననోత్సవం, కళ్యాణోత్సవం, పట్టాభిషేకోత్సవం. ఇవి ఇందులో కళ్యాణం కూడా ఉత్సవమే. ఎందుకంటే సీతారాములు అంటే లక్ష్మీనారాయణులు, ఈ ప్రపంచానికి తల్లిదండ్రులు వంటి వారు. అంతేకాదు ఈ కళ్యాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఏంటంటే సీత భూపుత్రిక, భూమి యొక్క సారం. రాముడు సూర్యవంశజుడు. సూర్యుడు అంటే ఆకాశం, రాముడు ఆకాశం, సీతమ్మ భూమి. ఆ భూమి మనకు తల్లి, ఆకాశం మనకు తండ్రి. అంతే కదా, వేదమే చెప్తుంది ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతరి యద్గోప గురువే వామని. కనుక మనకు తల్లి తండ్రి ఇద్దరు. అచ్చం మనం చూస్తున్న తండ్రి నుంచి పుచ్చుకుని తల్లి మనకి ఇస్తుంది. అలాగే ఆకాశం నుంచి వచ్చే కాంతి, వర్షం, భూమి పుచ్చుకుని మనకి ఇస్తుంది. కనుక మన వేద ఋషులే తల్లిదండ్రుల్లో చూశారు. అన్నాడు భూమి యొక్క సారం, భూలక్ష్మి యొక్క స్వరూపమే సీతమ్మ. ఆకాశ సారం ఆదిత్య మండలాంతర్గతులైన రామచంద్రమూర్తి. కనుక వారిద్దరికి వివాహం అనేది చాలా మంచి గొప్ప భావం ఇక్కడ. అందుకే ఈరోజు మనం అలా చేసుకున్నట్లయితే ఈ రెండే ప్రకృతి అంటే మరొకటి కాదు, ఈ రెండు మనకు అనుకూలిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇది మానవులకు జరిగినట్టు సామాన్యమైన కళ్యాణం కాదు కనుక రామనవమి నాడు ఒక శాంతి కళ్యాణంగా చేసుకుంటే తప్పేమీ లేదమ్మా. అదే పుట్టినరోజు నాడు పెళ్ళి ఏమిటి అనడానికి లేదు, ఇక్కడ అది వర్తించదు. ముందే చెప్పినట్లుగా మనం భక్తిగా చేసుకోవడమే కానీ విధి మాత్రం కాదు. అయోధ్యలో ఉంది, అయోధ్యలో కళ్యాణం అది జరగదు, కానీ రామచంద్రమూర్తి ఉత్సవం మాత్రం బాగా జరుగుతుంది. అక్కడ బాలరాముడు కాబట్టి కళ్యాణం. బాలరాముడు అంటే అయోధ్యలో రామ మందిరం అని ఏదైతే మనం పెట్టుకుంటున్నామో అక్కడ మాత్రమే బాలరాముడు. కానీ అయోధ్యలో రాముడు పెద్దవాడై కూడా ఉన్నాడు, పాలన చేశాడు కదా, కొన్ని వేల సంవత్సరాలు పాలన చేశాడని చెప్తున్నారు అక్కడ. కనుక అయోధ్యలో అనేక రామాలయాలు ఉన్నాయి. అసలు మనం ఇప్పుడు అయోధ్య రాముడు అనుకుంటున్నాం కానీ అయోధ్య ఎప్పుడూ రామమయమే. అయోధ్యలో రామాలయం గొడవ బయటే తప్ప అక్కడ లేదు. బయట అనవసరంగా కలహాల కింద మార్చారే కానీ అయోధ్య వాసులు ఎవ్వరికీ కూడాను రాముడు తప్ప ఇంకో ప్రపంచం లేదు. అప్పుడు ఇప్పుడు కూడా అయోధ్యలో కొన్ని వేల రామ మందిరాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన రామ యోగులు ఉన్నారు. రామాయణ పారాయణ నిత్యం జరుగుతుంటాయి, అఖండ రామజపం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం బాలరాముడు ఏదైతే ఉంటున్నామో అది రామ జన్మభూమి ప్రాంతం. అది రాముడు జన్మించాడు అని చెప్పబడుతుంటే ప్రాంతం అది ఇక్కడ. అందుకే అక్కడ ఒక భవ్యమైన మందిరం ఉండేది. విక్రమాదిత్యుడు పెద్ద ఆలయాన్ని నిర్మాణం చేశాడు అనేక వేల ఏళ్ల క్రితం.
తర్వాత దాడి చేసిన బాబరు ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసిన తర్వాత మనది కావడానికి అనేక ఘర్షణలు, అవును, అనేక యుద్ధాలు జరిగి కొన్ని వందల సంవత్సరాలు నేటి తరంలో మనందరి అదృష్టం ఏంటంటే మన తరంలో ఆ ఆలయాన్ని మనం చూడగలిగాం. నిజంగా. కనుక ఈ రామనవమికి ఒక ప్రత్యేకత ఏంటంటే అయోధ్యలో బాలరాముడి మందిరం ప్రతిష్ఠ చేసిన తర్వాత మొదట వచ్చిన రామనవమి. అవును. కనుక దీనికి ఇంకా ఎక్కువ ప్రత్యేకత మనం ఇవ్వాలి. ఓకే. అయోధ్యలో రామాలయం అంటే దేశానికి అంతటికీ ముఖ్యమైనది. ఇది మతపరమైన అంశమే కాదు, చరిత్ర ఇది. చరిత్ర. అవును. చరిత్ర తెలిస్తే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా చారిత్రకంగా ఇది దేశానికి చాలా గొప్ప ప్రతిష్ఠ తీసుకొచ్చింది అని తెలియాలి. ఒక ధ్వంసమైన చరిత్రని పునర్నిర్మించుకున్నాం మనం ఇక్కడ. అవును. అందుకు అందరూ అభినందించారు, సహృదయులందరూ. ఎవరు కొద్దిమందిని వదిలేయండి, రాజకీయ కారణాలు ఉంటాయి. అవును. మనకి రాజకీయ కారణాలు వద్దు, సంస్కృతి కారణాలు చూడాలి. దేశానికి సంస్కృతికి చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా రామచంద్రమూర్తి కూడా భారతదేశానికి, భారతీయతకి, భారతీయ సంస్కృతికి ప్రతీక. ఎందుకంటే ధర్మమూర్తి ఆయన ప్రధానంగా, ధర్మస్వరూపుడు. అదే రామచంద్రమూర్తి ఒక ఆదర్శం, సీతమ్మ మరొక ఆదర్శం. అందుకు వారి ద్వారా భారతీయ ధర్మం, భారతీయ ఆదర్శం ప్రతిష్ఠింపబడుతుంది. వాటన్నిటినీ గట్టిగా స్మరించుకోవడానికి గొప్ప అవకాశం శ్రీరామనవమి. ప్రతి ఏడాది కూడా మనం ఒక్కసారి ఈ రోజున ఆ రాముడు, రామ అవతార వైశిష్ట్యం స్మరించుకోవాలి. ఎలాగూ మీలాంటి ఛానల్స్ వారందరూ కూడా దాన్ని అందిస్తారు సమాజానికి. కనుక రామస్మరణకు గొప్ప అవకాశం. ఆ స్మరణ నుంచి మన స్ఫూర్తిని పొందాలి. ఆ స్ఫూర్తి మన జీవితంలోకి రావాలి. అందుకు రామనవమి మనం జరుపుకోవాలి. అయితే మనకు అయోధ్య రామ మందిరం నిర్మాణం అయిన తర్వాత వచ్చిన మొదటి శ్రీరామనవమిని ప్రత్యేకంగా చూడాలి అన్నారు కదా గురుగారు. ఏ రకంగా చూడాలి? ఆ రోజు పూజా విధానం ఏ రకంగా చేసుకోవాలి? అంటే బాలరాముడు పూజించడమే ప్రధానమని ఉందమ్మ శాస్త్రంలో. జననం కదా, బాలరాముడిని కన్న తల్లిదండ్రులను కూడా ఆరాధించుకోవాలి, కౌసల్య దశరథులను కూడా అని చెప్పారు ఇక్కడ. కనుక అక్కడ ఉన్నవాడు బాలరాముడే. ఇప్పుడు మన రామ మందిరం అని ఏదైతే ఉన్నదో అది బాలరామ మందిరం. అది ఎప్పటి నుంచో ఉన్నది, అప్పటి నుంచి ఉన్నది కనుకనే అత్యంత ప్రాచీనమైనటువంటిది. అందుకే అయోధ్యలో కూడా ఇప్పుడు సమయంలో బాగా ఉత్సవం చేస్తారు. మనం కూడా మన ఇళ్లలో ప్రధానంగా బాలరాముడిని ఆరాధన చేసుకోవాలి. ఇది పెట్టుకోవాలి. బాలరాముడైనా ఇంకా పట్టాభిరాముడైనా రాముడేగా, రాముడు ఒకటే. అందుకోసం పైగా ఈ రోజున స్వామివారు ఆవిర్భవించడం, ఆ రామస్మరణ చేయడం కర్తవ్యంగా చెప్పారు ఇక్కడ. వీలైనంత రామతారక మంత్ర జపం చేసుకోవడం, రామాయణ సంబంధమైన అంశాలు పారాయణ చేసుకోవడం, జనన ఘట్టం పారాయణ చేయడం, ఇవి ముఖ్య విధులుగా శాస్త్రం చెప్తుంది. ఓకే. గురుగారు, పట్టాభిషేకంకి సంబంధించిన ఘట్టం ఉంది కదా, దాని గురించి. పట్టాభిషేకం చైత్రమాసంలోనే జరిగింది కానీ ఇవాళ జరగలేదు. ఎందుకంటే చైత్రశుద్ధ నవమిని ఆయన పుట్టారు, తర్వాత ఎప్పుడో పట్టాభిషేకం జరిగింది. అయితే దానికి దీనికి సంబంధం లేదు. అయితే పట్టాభిషేకం రామావతారంలో పరిపూర్ణం. ఎందుకంటే రాముడు అవతరించిన ప్రయోజనం నెరవేర్చుకున్న తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ పట్టాభిషేకం వచ్చేటప్పటికల్లా అయోధ్య నుంచి రాముడు బయలుదేరి తిరిగి అయోధ్యకు వచ్చే లోపల ఎవరెవరి సహాయం తీసుకున్నాడో వాళ్ళందరినీ పట్టాభిషేకం తీసుకొచ్చాడు. అంటే వానర వీరులు వచ్చారు, సుగ్రీవుడు రాజు, హనుమంతుడు వీళ్ళు వచ్చారు. అలాగే అక్కడ రావణుడిని సంహరించాడు కానీ విభీషణుని పట్టాభిషేకం చేశాడు. అంటే రాజ్యాకాంక్షతో చేసిన యుద్ధం కాదు, అది ధర్మ ప్రతిష్టాపన కోసం చేశారు. అందుకే అధర్మపరుడైనటువంటి రావణాసుని సంహరించి ధర్మపరుడైన విభీషణుని పట్టాభిషేకం చేశారు. విభీషణుడు కూడా పట్టాభిషేకానికి వచ్చారు. అంటే తాను ఎక్కడెక్కడ తిరిగి ఎవరెవరితో ఉన్నాడు వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ పట్టాభిషేకం దగ్గరికి వచ్చారు. అక్కడికి రామావతారం అంతా ఒక పరిపూర్ణతకు వస్తుంది. కనుక రామావతారం యొక్క పరిపూర్ణత పట్టాభిషేకంలో కనబడుతుంది. కనుక ప్రారంభం జననం, పరిపూర్ణం పట్టాభిషేకం. అందుకే పట్టాభిరామమూర్తి ఎప్పుడూ ఉపాస్యుడే. ఆయన్నే అసలు తారక రాముడు అంటారు. అలాంటి స్వరూపాన్ని మనం ఈరోజు ధ్యానించుకోవడం చాలా విశేషం. అసలు రామాయణంలో ప్రతి ఘట్టంలో రాముడు చాలా దివ్యంగా గోచరిస్తాడు. ఆయన వనవాసంలో ఉన్నప్పుడు అందమే, బాలుడుగా ఉన్నప్పుడు అందమే, విశ్వామిత్రుడి వెంట యాగరక్షణకు వెళ్ళినప్పుడు అందమే, శివధనుర్భంగం చేసినప్పుడు అందమే, సీతమ్మని పెళ్ళాడినప్పుడు గొప్ప విషయమే. ఇక యుద్ధభూమిలో రాముడు వీరరాముడు, అది గొప్ప అందమే. పట్టాభిషేకం వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు పరిపూర్ణం. అప్పటి నుంచి భూమికి రామపాలన లభించింది. అది ఇంకో గొప్ప విషయం కదా. పట్టాభిషేకం అనగానే రాముడు మనల్ని పాలిస్తున్నాడనే భావం కలుగుతుంది. మన హృదయం అయోధ్య చేసుకుని రాముడిని అక్కడ పట్టం కట్టుకుంటే మన బ్రతుకునే ఆయన పాలిస్తాడు. రాముడు పాలిస్తే అంతా క్షేమమే. రాముడు గుర్తున్నంతకాలం మన అధర్మం చెయ్యం, ధర్మమే చేస్తాం. అలాగే రాముడిని గుర్తుపెట్టుకోవడం కోసమే రామనవమి, రామ పట్టాభిషేకం, రామజననం, ఈ ఘట్టాలన్నీ కూడా. గురుగారు, కళ్యాణం అనగానే, సీతారాముల కళ్యాణం అనగానే మహా వైభవం అది.
ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి, చూడాలి. అసలు ఎందుకు చూడాలి గురువు గారు? దేవతా కళ్యాణాలకు ఒక విశేషం ఉందమ్మా. నిజానికి వాళ్ళ కళ్యాణాలు ఎప్పుడూ అయిపోయాయి. మనం మళ్ళీ చేసుకుంటున్నామంటే మునుపు ఒక మాట అన్నాను, శాంతి కళ్యాణం అని. అంటే దానివల్ల శాంతి లభిస్తుంది. అంటే ప్రకృతి శక్తి స్థానంలో భారీగా ఉంటుంది. ఈ ప్రకృతి ఎవరి వలన శక్తి పొందుతుందో ఆయన పరమేశ్వరుడు, ఆ భగవంతుడు రాముడు, ఆ ప్రకృతి శక్తి సీతమ్మ. ఇదే మనకి రుక్మిణీ కృష్ణులు కావచ్చు, పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, కళ్యాణాలు వీళ్ళకే ఉన్నాయి. ఎప్పుడైనా కళ్యాణం అనగానే మనందరికీ ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాపథంలో ఎక్కువ కళ్యాణాలు చేస్తారు ఉత్తరాది కంటే. ఈ కళ్యాణంలో ఉన్నటువంటి మంత్రశక్తి, వీటి యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. పైగా ఆ ప్రకృతి పరమేశ్వరుడు వారు ఉభయుల యొక్క కలయిక మనం కళ్యాణంలో చూడబోతున్నాం కనుక ఒక తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు ఎంత తృప్తిగా ఉంటారో, పైగా బాధ్యత ఉండదు, పిల్లలకి ధర్మం ఉంటుంది, వారి గురించి వారు భయపడరు. పిల్లలు రేపేమిటనే భయం పిల్లలకు ఉండదు, తల్లిదండ్రులు చూసుకుంటారు. కానీ పిల్లలకు కర్తవ్యం ఉంది, బుద్ధిగా చదువుకోవాలి, చక్కగా ప్రవర్తించాలి. అలాగా మనం వాళ్ళిద్దరిని కళ్యాణం చేసేసామంటే ఒక అమ్మా నాన్న ఉన్నట్టే మనకి. చాగయ్య అన్నట్టు సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి అన్నాడు ఆయన. వాళ్ళిద్దరూ మనకున్నారంటే పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎంత ఉత్సాహంగా ధైర్యంగా ఉంటారో అలా బ్రతకచ్చు. అందుకే ఈ కళ్యాణం ద్వారా మనందరికీ ఒక భావం అది. ఈ జగత్తుకే తల్లిదండ్రులు సీతారాములు, వారి యొక్క కలయికని మనం కళ్యాణ రూపంలో చూస్తున్నాం. అందుకు అవి స్మరించుకుని వారి అనుగ్రహం పొందడానికి కళ్యాణం గొప్ప మంచి అవకాశం. గురుగారు, సీతారాముల కళ్యాణానికి ఎంతైతే విశిష్టత ఉందో వారి అక్షతలకు కూడా అంతే విశిష్టత ఉంది అని చెప్తుంటారు. అక్షతలని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి, ఇంట్లో పెట్టాలి లేదంటే తలపైన వేసుకోవాలి, ఇలా సందేహం ఉంటుంది గురుగారు, దాని గురించి. తలంబ్రాల అక్షతలు అంటారు వాటిని. అవి కళ్యాణకరం. కళ్యాణం అంటే మంగళం, శుభం అని అర్థం, పెళ్ళి అని మాత్రమే కాదు. కనుక అక్షతలు శిరస్సును దాల్చడం అనేది ధర్మం. అది మనకు వచ్చిన అక్షతలు శిరస్సును వేసుకొని కొన్ని దాచుకోవచ్చు, బంధుమిత్రులతో పంచుకోవచ్చు. అందరికీ పంచడం ఇంకా మంచిది కదా. దాచిపెట్టుకుంటే రోజు వేసుకోవచ్చు. అది వారి అనుగ్రహానికి సంకేతంగా ఉంటుంది. అయితే గురుగారు, మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి మన సనాతన ధర్మం ప్రతి పర్వానికి ఒక అంటే నైవేద్యం కానీ ప్రతి ఒక్కదానికి విశిష్టత ఆంతర్యం ఉంది. శ్రీరామనవమి అనగానే పానకం, వడపప్పు, అది అంటే ముందు నుంచి వస్తున్న ఆచారమా లేదా? అవునమ్మా, చాలా కాలం నుంచి ఉన్నాయి. ఎప్పుడు మొదలైన చెప్పలేం కానీ ఒకటి వాతావరణంలో దీన్ని బట్టి కూడా అవి చలవ పదార్థాలు. ఒకటి రామచంద్రమూర్తి చల్లగా చూసుకుంటాడు కనుక ఇవి, పైగా దేవతా ద్రవ్యాలు ఇవన్నీ కూడా దేవతలకు ప్రీతికరమైన సాత్విక పదార్థాలు చేస్తారు. ఇది కూడా నేను ఇందాక చెప్పినట్టు మన ప్రాంతాల్లోనే, దక్షిణాపథంలోనే ఇది కనబడుతుంది. ఉత్తరాపథంలో వేరేగా పూజలు చేస్తారు. గురుగారు, మీరు చెప్పారు అంటే మానవ రూపంలో వచ్చిన దేవుడు మనందరికీ ఒక మార్గదర్శకంగా ఉండడానికి, మార్గంలో నడిపించడానికి. అంటే ఆయన దేవుడు అయినప్పటికీ ఆ అవతారం మానవుడిగా ఉన్నారు కాబట్టి మానవ రూపాన్ని మనం దేవుడిగా కొలవటం అనేది కరెక్టేనా? రాముడు మానవ రూపం ధరించాడు కానీ ఆయన సాక్షాత్ నారాయణుడు కదా. ఆయన దివ్యమంగళ విగ్రహంగానే ఉన్నాడు రాముడు. అప్పుడు రామాయణ కాలంలో హనుమంతుడు రాముని రూపాన్ని వర్ణిస్తాడు. అంటే యునీక్, రాముడు లాంటి వాడు ఆ కాలంలో మరొకడు లేడు. అంతే. అందుకే షణ్ణవత్యంగుళీ దేహ ఎప్పుమాన్ సదివోక సహా అని మనకు సాముద్రిక శాస్త్రం మాట చెప్తాను. అంటే 96 అంగుళాలు ఉంటాడు రాముడు, అంటే 8 అడుగులు. అలాంటి స్వరూపం. పైగా ఆయన శరీర లక్షణం అంతా, సాముద్రిక లక్షణం అంతా హనుమంతుడు చెప్తాడు. సమవిభక్తాంగా, రెండేసి అవయవాలు సమంగా ఉంటాయని చెప్పుతూ నుదురు ఎంత వెడల్పు ఉంది, ఎలా ఉంది, ఈ లక్షణాలన్నీ వర్ణిస్తాడు. ఈ లక్షణాలు రాముడికి మాత్రం ఉన్నాయి, అందరికీ ఉన్నట్లయితే ప్రత్యేకించి వర్ణించనక్కర్లేదు కదా. ఈ లక్షణాలన్నీ మనం లెక్క కట్టి చూస్తే అది ఒక అద్భుతమైన పరమ పురుషుడికి ఉంటాయి. అలాంటి వారు అందరూ ఉండరు. అందుకే అది అవతారమూర్తి యొక్క లక్షణం అది. అందుకే రాముడిని అప్రాకృత దివ్యమంగళ విగ్రహ అంటారు. రాముడి కానీ కృష్ణుడు కానీ ఇద్దరిని. అంటే చూడ్డానికి మానవ రూపంలో కనబడుతున్న వాళ్ళ దివ్యమంగళ విగ్రహం వారిది. అందుకే దేవతలు కూడా ధ్యానించే మూర్తి. దేవతలు మనుషులను ధ్యానించరు, ఎందుకంటే మనుషుల శరీరాలే రక్తమాంసాదులతో కూడి ఉంటాయి, వాళ్ళు వీటి వైపు రారు. కానీ వాళ్ళు కూడా ధ్యానించారంటే అలా కనబడుతున్నటువంటి ఒక అద్భుతమైన స్వరూపం ఆయన. అందుకే అవతార కాలంలో మానవుడైన మనం పూజించే కాలంలో భగవంతుడైన.
గురుగారు సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి దంపతులు అందరూ కూడా అని చెప్పంటారు. ఎవరైనా ఆశీర్వదించినా కూడా సీతారాముల్లాగా కలకాలం చక్కగా ఉండండి అమ్మా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. అసలు అంటే కొంతమంది అంటూ ఉంటారు, మూర్ఖంగా మాట్లాడే వాళ్ళని చెప్పొచ్చు, ఏ రకంగా వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి. భార్యాభర్తలు అని అంటే ఒకరికొకరు చేదోడు వాదోడుగా ప్రతి ఒక్క దాంట్లో కూడా సలహాలు ఇచ్చే విషయం కానీ, ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసే విషయం కానీ ఒకరికొకరు తోడుగా ఉండాలి. కానీ అంటే వీళ్ళని చూసినంత వరకు పెళ్ళి అయినా తదనంతరం అరణ్యానికి వనవాసానికి అని చెప్పి వెళ్ళటం అంటే సీతాదేవి తన ఇష్ట ప్రకారంగా తన భర్తతో వెళ్ళినప్పటికీ అది చాలా కష్టకాలము. తర్వాత అక్కడికి వెళ్ళినా వాళ్ళు కలిసి ఉన్నారా అని అంటే లేదు, అక్కడ కూడా ఎడబాటు. మళ్ళీ అదంతా అయిపోయి వచ్చిన తర్వాత మానవ రూపంలో ఉన్న దేవుడే సీతాదేవి తప్పు చేసిందా లేదా తెలుసు తనకి, అయినా కూడా అగ్ని పరీక్ష పెట్టడము ఇవన్నీ కూడా ఆయన చేశారు. మరి వీళ్ళిద్దరిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి ఏం చెప్తారండి? ప్రశ్న బాగుందమ్మా. ఇక్కడ మనం సీతారాముల అన్యోన్యత అనేది చాలా ముఖ్యమైనటువంటి భావం. వారిద్దరూ వివాహం తర్వాత బహుకాలం కలిసి ఉన్నారు. విజహార బహునృతున్నని కూడా వాల్మీకి రచించాడు. చాలా కాలం కలిసి ఉన్నారు. ఇక వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు సీతమ్మని రమ్మని చెప్పలేదు, సీతమ్మే వస్తానంది. అయితే రాముడు అన్న అక్కడ కష్టాలు ఉంటాయి అరణ్యాల్లో అంటే సీతమ్మ గొప్ప మాట ఉంటుంది, నేను చేతకాని వాడితో రావడం లేదు కదా, సర్వసమర్థుడితో వస్తున్నాను కదా, నాకు కష్టాలే ఉంటాయి అంటే రాముడు ఇంకో మాట చెప్తాడు, నిన్ను అనుమతి లేకుండా నాతో రా అంటే బాగుండదు, నువ్వు రావడం నాకు సంతోషమే, నేను రక్షించుకుంటానని అన్నాడు రాముడు. ఆ విధంగానే సర్వసమర్థుడైన పతితో కలిసి ఆమె అరణ్యవాసానికి వచ్చింది. అరణ్యవాస కాలంలో 14 ఏళ్ళు కదా, 13 ఏళ్ళు కలిసే ఉన్నారు వాళ్ళు. ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అరణ్యకాండల వర్ణన చదువుతుంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాముడి దగ్గరుంటే ఆనందం కాక ఇంకేమిటి. ఆమెకు వనమైన భవనమైన రాముడితో ఉంటేనే ఆనందం. రాముడితో ఉన్న వాళ్ళకి ఏ కష్టమూ రాదు, సర్వరక్షకుడైన. అలా ఆనందంగానే ఆమె ఉన్నది. 13 సంవత్సరాలు ఆనందంగానే గడిపారు. ఒక్క సంవత్సరంలో ఇంకా అయిపోతోంది అనగానే అప్పుడు రావణుడు రావడం, అపహరించడం. దీని వెనకాల ఒక దైవికమైనటువంటి ప్రణాళిక ఉన్నది. దాని ప్రకారంగా ఈ కథ జరిగింది. కనుక ఆ తర్వాత వాడు 10 నెలలు బాధపడింది అంతే. 10 నెలలు బంధితురాలి ఉంది. బాధ ఏమిటి, రావణుడు కూడా రాక్షసంగా చూసినా వాడి పూర్వజన్మ ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడాను ఆమెను జాగ్రత్తగానే అశోకవనంలో ఉంచాడు. అక్కడ ఆవిడ చక్కగా ఉన్నది. కానీ ఒకానొక కార్యక్రమం కోసం ఆవిడ వెళ్ళింది. అందుకే త్యాగరాజ స్వామి వారు కూడా మా జానకి చట్టాపట్టగా మారాజు వేతివి, ఎందుకంటే వాని మాటలకు కోపగించి కంఠవధించకనే ఉండి శ్రీనాయక యశము నీకే కలగజేయలేదా అంటాడు. రావణుడు అన్ని మాట్లాడుతుంటే సీతమ్మ మాట ఉంటుంది, నిన్ను దగ్ధం చేయకుండా జాగ్రత్త, కానీ నాకు రాముని సందేశం రాలేదని, అదేవిధంగా నా తపస్సును రక్షించుకోవాలని చెప్పి నాన్న పని చేయడం లేదంటుంది. సీతమ్మ ధైర్యంగా మాట్లాడుతుంది, రావణుడే భయపడతాడు. ఎందుకంటే ధర్మం ధైర్యాన్ని ఇస్తుంది. సీతమ్మ వెనకాలన్నది ఆ ధర్మం, అది ధైర్యాన్ని ఇచ్చింది. రెండవది రామస్మరణ చేస్తూ ఒక తపస్సులా తీసుకున్నది. అలా ఉన్నది. అది దుష్ట సంహారం కోసం ఒక ప్రణాళికలో భాగంగానే వెళ్ళింది ఆ తల్లి. అందుకే 1 సంవత్సర కాలం అది. తర్వాత రామునితోనే ఉన్నది. అయితే ఇక అగ్ని పరీక్ష అంటారే, అది అగ్ని పరీక్ష కదా, అగ్నికి పరీక్ష అని చెప్పచ్చు. ఉదాహరణ అక్కడ రామచంద్రమూర్తి ఆమెను అగ్ని పరీక్ష చెయ్యమనడు. అది ముఖ్యంగా రామాయణం చూస్తే మనకు తెలుస్తుంది. ఆ సమయంలో సీతమ్మ వచ్చినప్పుడు అందరూ దూరం వెళ్ళిపోతారు. రాముడు అంటాడు ఎవ్వరూ దూరం వెళ్ళదు, అక్కడే ఉండండి అంటాడు. అంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణ మీ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తాడు. చెప్పినప్పుడు ఒక మాట అంటాడు సీతమ్మతో, నేత్రరోగికి దీపం వలె నువ్వు ప్రతికూలురాలివి అన్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు అసురుని యొక్క చర్యలో ఉన్నటువంటి దానవు నువ్వు వచ్చేవంటే ఇది లోకాపవాద భీతి అని ఉంటుంది. సత్పురుషులకు అది ఒకటి ఉంటుంది, లోకంలో అపవాదం రాకుండా జాగ్రత్త పడాలి. పైగా ఆ మాట అంత చక్కగా అంటే నేత్రరోగికి దీపం వలె అన్నాడు. దీపంలో ఏం దోషం లేదు, చూసే కంటిలో దోషం, కనుక నీలో ఏ దోషం లేదు. కానీ పాలకుడైనటువంటి వాడు ప్రజలకి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆదర్శంగా చూపించాలి అనేటటువంటి ఒక న్యాయం ఉన్న రోజులు ఇవి. అప్పటి స్మృతి ప్రకారంగా కానీ పాలకుడి వ్యక్తిగత జీవితం కూడా ప్రజలకు జవాబుదారి. అందుకే ఎటువంటి కల్మషం లేదు అని రుజువు చేయడం కోసం ఆయన ప్రతికూలురాలివి కనుక ఇప్పుడు నేను పౌరుషంతో రాక్షసుడిని సంహరించి నేను విడిపించాను, అక్కడితో నా పని అయిపోయింది, తర్వాత నీ ఇష్టమని అంటాడు. అప్పుడు సీతమ్మ తనంత తానే వాళ్ళకి చెప్పి, అంటే లక్ష్మణస్వామి హనుమంతుడికి చెప్పి చితి రగల్చుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి వెళుతుంది.
రాముడికి తెలుసు అగ్ని సీతమ్మనేమి చేయలేదని. ఎందుకంటే మారీచుడికి తెలుసు, హనుమంతుడికి తెలుసు. మొత్తం లంక దహనమైనప్పుడు సీతమ్మన చోటు దహనం కాదు. అప్పుడు హనుమంతుడు ఒక మాట అంటాడు, నాగ్ని రగ్నవు ప్రవర్తతే అని. అగ్నినేమి చేయలేదు కదా అని భావం. అదేవిధంగా మారీచుడు రావణాసురుడు చెప్తాడు, సీత ఒక మహాగ్ని, దగ్గరికి వెళ్ళావా దగ్ధమవుతావు జాగ్రత్త. మారీచుడికి హనుమంతుడికి తెలిసినప్పుడు రాముడికి తెలియదా? అందులో పంచభూత దేవతాశక్తులు ప్రత్యక్షమయ్యే కాలం అది. అందుకే అగ్నిహోత్రంలోకి వెళ్ళలేని వెంటనే మళ్ళీ అగ్నిదేవుడు వచ్చి రాముడికి సమర్పించేస్తాడు, దోషరహితురాలని చెప్తాడు. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, నాకు ఆ విషయం తెలుసు, కానీ లోకానికి అది రుజువు చేసి నేను అయోధ్యకి వెళ్ళాలి కనుక పని చేశానని చెప్తాడు. అక్కడ ఒక మాట అంటాడు రాముడు, అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత. సూర్యుడికి కాంతి ఎలాగో నాకు సీత అలాగా అన్నాడు. అన్యోన్య దాంపత్యం గురించి ఇంతకంటే గొప్ప మాట ప్రపంచ వాంగ్మయంలో లేదమ్మా. చిత్రం ఏంటంటే రాముడు లేనప్పుడు సీతమ్మ కూడా అదే మాట లంకలో చెప్తుంది, అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత, అదే మాట చెప్పింది. ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఇదే, ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా చింతన చేస్తారు. కనుక రాముడు సీతమ్మ చింతన, సీతమ్మ రామచింతనలోనే ఉన్నారు. వాళ్ళ అన్యోన్యం అనేది వాళ్ళ దగ్గర సరిపోతుంది. పైగా భార్యాభర్తల దాంపత్యం ఎంత చక్కగా ఉండాలనేటువంటి రామాయణం చదివితే సీతమ్మ మాట తీరు, రాముడి మాట తీరులో ఎంత స్నేహంగా ఉంటాడో భర్త, అంతేగాని తాను ఆధిక్యం వహించడం అని కనబడదు. ఉదాహరణకి రాముడితో ఒక మాట ఉంటుంది, చనువు కొద్దీ చెప్తున్నాను, నువ్వు ధనుర్బాణాలు పట్టుకుని తిరుగుతున్నావు, నువ్వు వనవాసానికి వచ్చావు, కొచ్చవనం కొచ్చక్షాత్రం, నువ్వు రాజుగా ఉన్నప్పుడు పట్టుకు తిరుగు, వనవాసానికి వచ్చి నువ్వు ఎవరిని పట్టుకు తిరగడం ఏంటి నువ్వు అంటే, రాముడు ఎంత మృదువుగా చెప్తాడంటే, నీకు తెలియదు నువ్వు నోర్మి అనకుండా, నీకు నా మీద అభిమానం ఉంది కనుకనే నాకు చెప్పు, ప్రేమ లేని వాళ్ళకి చెప్తారా చెప్పు, నువ్వు ప్రేమతో చెప్పావు కనుక నీకు సమాధానం చెప్తున్నాను విను. నేను వనవాసానికి వచ్చే కానీ క్షాత్రాన్ని విడిచిపెట్టలేదు. నేను ఇతరులకు ఆపద కలగకుండా చూసుకోవడం క్షాత్రం నా బాధ్యత, అది అందుకే దీన్ని పట్టుకున్నాను అని చక్కగా సమాధానం చెప్తాడు. అలా భార్యాభర్త ఎలా మాట్లాడుకోవాలో కూడా కనబడుతుంది. ఎక్కడ కూడా కటువుగా రాముడు ఒక్క మాట అంటాడు. తర్వాత అయోధ్యకు వచ్చాక చాలా కాలం వాళ్ళు కలిసే ఉన్నారు. తర్వాత లోకాపవాదం ఏర్పడింది, తరాలు మారి లోకాపవాదం ఒకటి ఏర్పడింది. అది ఒక వ్యక్తి చెప్పింది కాదు, లోకంలో అందరూ అనుకుంటున్నారని మంత్రులు వచ్చి రాముడితో సమావేశంలో తెలియజేస్తారు. అప్పుడు ఉన్న ధర్మ ప్రకారంగా ఏంటంటే, ఒక అపనిందగానే ఉంటే దాన్ని దూరం పెట్టాలి కొంతకాలం, మళ్ళీ సత్యం రుజువయ్యే వరకు. అదొక నియమం, దానికి కట్టుబట్టాడు. కానీ నువ్వు వెళ్ళిపో, అడవిలో వదిలే ఇలా అనకలేదు ఆయన. ఎందుకంటే ఈ సమావేశం ముందు రాత్రి వేళ సీతమ్మతో మాట అంటాడు, గర్భవతి నువ్వు, నీకు ఏది ఇష్టమో అది చేస్తాను చెప్పు అంటాడు. నాకు మన వనవాస కాలంలో మునుల ఆశ్రమాలన్నీ తిరిగినవి చాలా గుర్తున్నాయి, చాలా ఆనందంగా ఉంటాయి. నాకు వాల్మీకి మహర్షి వాళ్ళ ఆశ్రమాలు చూశాను, ఆ ఆశ్రమాలకు వెళ్ళాలనుంది అని చెప్తుందమ్మా. అది అయిన వెంటనే ఈ సమావేశం ఏర్పడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం లక్ష్మణస్వామిని పిలిచి, ఆమె ఇలా వాల్మీకి ఆశ్రమం అవి వెళ్ళాలని అనుకున్నది కాబట్టి నువ్వు వనం దగ్గర విడిచిపెట్టిరా అంటాడు. విడిచిపెట్టిరా అన్న మాట, విడిచిపెట్టిరా అన్నాడు అంటే ఆమెకు చెప్పలేదు ఈ మాట, ఇతని ద్వారానే చేయించాడు. కానీ అందులో ఒక అనుమాన వాక్యం కానీ ధిక్కార వాక్యం కానీ రెండూ లేవు. దాని ప్రకారం లక్ష్మణస్వామి వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెడతాడు. కానీ ఈ విధంగా అపవాదుకు భీతి చెందే ఇలా చేశాడన్న విషయాన్ని కూడా లక్ష్మణుడు తెలియజేస్తాడు. సీతమ్మకి ఈ ధర్మం తెలుసు, రాజధర్మం. ఎందుకంటే రెండు ధర్మాలు ఘర్షించినప్పుడు ఏ ధర్మం నిలుపుకోవాలి, భర్తృధర్మం రాజధర్మం. రాజధర్మం ప్రకారంగా ప్రజాభిప్రాయానికి విలువనివ్వాలి, మళ్ళీ దోషరహితాన్ని రుజువయ్యే వరకు దానికి తగ్గట్టుగా దూరం పెట్టాలి, అది ముందు, అది రాజధర్మం. భార్యను విడిచిపెడితే భర్తృధర్మం దెబ్బతింటుంది. రెండు ధర్మాలు ఘర్షించినప్పుడు దాన్ని ఎలా సంయమనం చేయాలో రాముడికి మాత్రమే తెలుసు. అందుకే ఇంత చక్కగా చేశాడు. ఆ సమయంలో రాముడు దుఃఖంతోనే ఉన్నాడు. తర్వాత యజ్ఞాలు చేశాడు ఎన్నో, ప్రతి యజ్ఞంలో స్వర్ణ సీతని పెట్టుకున్నాడే తప్ప సీత త్యాగం చేయలేదుగా. సీతమ్మ పట్ల భార్యాభావం ఉంది, ఆమెకి భర్తృభావం ఉంది. అందుకని వాళ్ళిద్దరు వేరు కాలేదనే చెప్పాలి, భౌతికంగా వేరైనా. వాళ్ళిద్దరి యొక్క అనుబంధం అలాంటిది. కనుక ఒకానొక కష్టకాలం వచ్చినప్పటికీ కూడా వారు విడిపోకుండా స్థైర్యంగా నిలబడి అనుబంధాన్ని కాపాడుకున్నారు. కనుకనే వారిని అన్యోన్య దాంపత్యం అంటారు. ఒక చిన్న ప్రతికూలం వస్తే చాలు విడిపోయే తొందరపాటుతనం బాగా కనబడుతుంది. కానీ కాలంలో ఒక ప్రతికూలత వచ్చినప్పటికీ అనుబంధాన్ని కాపాడుకోవాలి. అంతేగాని సీతమ్మ రాముడు విడిచిపెట్టలేదు, సీతమ్మ భార్యాభావం అలాగే కాపాడుకున్నాడు.
నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి స్వామీజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం స్వామీజీ. జై గురుదేవ్. స్వామీజీ, హనుమంతుల వారి విషయానికి వస్తే చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు హనుమంతుల వారికి ప్రతి విషయంలో కూడా. అసలు మామూలుగా రామాయణం విషయం చూసుకుంటే గనక మనకు ముందు నుంచి హనుమంతుల వారు రామాయణంలో ఉన్నట్టుగా మనకు చెప్పబడలేదు. కిష్కింద కాండ నుంచి హనుమంతుల వారు ఉన్నట్టుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎందుకు ముందు నుంచి లేని ఒక క్యారెక్టర్ కి ఎందుకు అంత ప్రాధాన్యత అనేది నా క్వశ్చన్. ఇది చెప్పాలంటే రామనామ మహిమ ముందు చెప్తే హనుమంతుల వారి గురించి తర్వాత చెప్పుకోవచ్చు. అలాగే 4-5 కథలు వస్తే తప్ప హనుమత్ తత్వం అర్థం కాదు. మొట్టమొదట తెలియాల్సింది రామతత్వం. రామ అనే 2 అక్షరాలు ఎందుకు అంత ఫేమస్ అయింది? ఔంకారం లేని మంత్రము పనికిరాదు అంటారు. ఏ మంత్రానికైనా కానీ ఔంకారం ఉంటుంది. కానీ శ్రీరామచంద్రుడికి ఔంకారం అవసరం లేదు. జానకి రామ సీతారామ అంటామే కానీ ఔం శ్రీరామ అని అనం. శ్రీరామ అంటాం, ఔం రామ అని ఎవరు అనం. ఎందుకంటే ఆ ఏకాక్షరంగా మారుస్తే రామ్ అన్నప్పుడే దాంట్లో ఔం నిగుడీకృతంగా ఉంది. అన్నిటికీ మించి వైష్ణవులందరికీ గొప్ప మంత్రం ఓం నమో నారాయణాయ, అష్టాక్షరి మంత్రం. నారాయణాయలో నుంచి రా తీసేసి చదవండి, నా ఆయనాయ, ఆయనాలే లేవు అన్నటువంటి భ్రష్ట మంత్రం వస్తుంది. ఆ మంత్రం చచ్చిపోతుంది. అష్టాక్షరి గొప్ప మంత్రం. ఆ మంత్రంలో ఈ రా అనేది ప్రాణాక్షరం. ఓం నమో నారాయణాయ, నా ఆయనాయ, ఆయనాలే లేవు, విరుద్ధార్థం వచ్చేస్తుంది. ఆ అష్టాక్షరిలో రా ప్రాణాక్షరం, 2వ అక్షరం. దానికి ఉన్న ఆ ప్రాధాన్యత పోయింది ఒక్క అక్షరం తీసేయటం వల్ల. అష్టాక్షరి నాశనం అయిపోయింది. అవును అవును. అట్లాగనే నమ శివాయ, నా మా 2వ అక్షరం నమ శివాయ. అట్లా పంచాక్షరి చదివిన పుణ్యము, ఇట్లా అష్టాక్షరి చదివిన పుణ్యము రావాలని వశిష్ఠ మహర్షి ఆలోచించి రామ అని పెట్టినాడు. అందుకే ఆ రాముడు ఎంత మనలో రమమైపోయినాడు అంటే ఆత్మారాముడు అని పిలుస్తాం. ఆత్మ గోవిందుడు అనం, ఆత్మ దుర్గా అనం, ఆత్మ వెంకటేశ్వరుడు అనం, ఆత్మ శివుడు అనం, ఆత్మ రాముడు అంటాం. ఆకలిగా ఉన్నవాడికి ఒకడికి అన్నం పెడితే తినేసి నా కడుపు చల్లగా చూసావు, నా ఆత్మారాముడు చల్లబడిచావయ్యా అంటాడే కానీ ఇంకోటి అన్నాడు. అంతగా మన జీవితాలలో మమైకమైంది. కారణం ఏంటంటే ఆ రామ అనే 2 అక్షరాలను విడిచిపెట్టి ఏకాక్షరంగా పలికిన రామ్, రామ్ అని పలికిన అది అగ్ని బీజాక్షరం. మన షట్చక్రాలలో మణిపూరక చక్రము మన సెంటర్లో ఉంది. మూలాధారం, స్వాధిష్టానం, 3వది ఇది. అది అగ్నితత్వం. ఆ అగ్ని ఉండబట్టే మనం ఇట్లున్నాం. ఆ అగ్నిని కంట్రోల్ చేసేదానికి ఇడా పింగళ అనే సూర్యనాడులు, చంద్రనాడులు మన సమశీతోష్ణ స్థితిని పెడతా ఉంటే మనం ఉన్నాం. ఆ అగ్ని ఎక్కువైనా, టెంపరేచర్ ఎక్కువైతే జై శ్రీరాం, ఆ అగ్ని తక్కువైనా లో టెంపరేచర్ అయితే జై శ్రీరాం. అంతే. ఇన్ని అర్థాలు పెట్టి ఆ రామమంత్రం పెడితే రోమములో దాన్ని నింపుకున్నవాడు హనుమంతుడు. ఈ రామ్ రామ్ అని చదువుతుంటే ఆయన బ్రెయిన్లోని 10,000 కోట్ల న్యూరాన్సే కాకుండా శరీరంలోని కణము రామనామాంకితం అయిపోయింది. అందుకని రాముడి కన్నా, రామ బాణం కన్నా రామనామం గొప్పదని నిరూపించిన మహానుభావుడు హనుమంతుడు. ఇంకా చెప్పాలంటే విష్ణుమూర్తికి తెలివి ఎక్కువ. బ్రహ్మదేవుడు ఎట్లాంటి వరాలు ఇచ్చినా కానీ ఆ వరాలలో ఉన్న లూపు హోల్ను కనిపెట్టి బ్రహ్మవరాలు దెబ్బ తినకుండానే ఆ రాక్షసుని చంపుతూ ఉంటాడు ఆయన. తెలివి, అంత తెలివి. అందుకే జిష్ణు అంటారు. ఆయన నామావళిలో విష్ణు అన్న పేరు వస్తుంది, జిష్ణు అన్న పేరు వస్తుంది. అంటే హయ్యెస్ట్ ఇంటెలిజెంట్, తెలివి పరుడు, జ్ఞాని అని అర్థం.
అటువంటి ఆయనకు మరి రాక్షస సంహారం చేసేటప్పుడు శివశక్తి అవసరమైంది. శివుడికి జ్ఞానం లేదు అనలేం, కానీ బలము అత్యంత గొప్ప బలం. ఎక్కడ అతి శక్తివంతమైన రావణాసురుని లాంటి వాడిని చంపాలా అంటే శివశక్తి తోడ్పడాలి. అంజనాదేవి హనుమంతుని తల్లి తపస్సు చేసింది శివుని గురించి. శివుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మ నీకేం వరం కావాలో కోరుకోను, నీ అంశతో నాకు కొడుకు కావాలా, నీ తేజస్సుతో నాకు కొడుకు కావాలా అని. అంటే ఆయన అన్నాడు, నా తేజస్సును పార్వతీదేవే భరించలేక గంగానదిలో వదిలిపెట్టేస్తే కొన్ని ఏళ్ళు ప్రవాహంలో పోయి శరవణాలకు తగిలి 6 ముక్కలై చల్లబడితే శరవణభవుడు అనే సుబ్రహ్మణ్యుడుగా వచ్చాడు. నా తేజస్సును పార్వతే భరించలేదు, మానవకాంత, అందున నువ్వు వానరకాంత, నువ్వు నా శక్తి ఎక్కడ భరిస్తావు, నేను ఇవ్వను ఈ వరం అంటాడు. ఇస్తే ఈ వరమే, లేకుంటే పోను. ఆయన పైకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆలోచిస్తాడు, జగత్ సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం సాధకాధీనం, తస్మిన్ కారణేవ సాధక సర్వోత్కృష్ట. దేవుడి కన్నా సాధకుడు గొప్పోడు, రమ్మంటే వాడు రావాలి, మంత్రానికి కట్టుబడి. జగత్తంతా ఆయన కంట్రోల్లో ఉంటే ఆయన ఎవరి కంట్రోల్లో ఉన్నాడంటే మంత్రం కంట్రోల్లో ఉంటాడు. ఆ మంత్రం ఎవరి కంట్రోల్లో ఉండంటే సాధన చేసేవాడి కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఎవడు గొప్ప? తో ఆయన అక్కడ పోయి ఆలోచించి, మరి నేను వరం ఇచ్చి తీరాలా, నా శక్తిని ఆమెకి ఇస్తా, భరిస్తుందో చస్తుందో నాకు సంబంధం లేదు. అగ్నిదేవుణ్ణి రమ్మంటాడు. ఆయన వచ్చి, ఇప్పుడు నేను నాకు కొంచెం తేజస్సును నీ చేతికి ఇస్తాను, తీసుకెళ్ళి అంజనాదేవికి ఇచ్చేయి అంటాడు. తీసుకుంటాడు ఆయన. కైలాసం దాటేంత వరకు అగ్నిదేవుడికి ఏం కాలే. కైలాసం దాటి కాలు బయట పెట్టగానే అగ్నిదేవుడే మండిపోను మొదలు పెట్టాడు ఆ శివ తేజస్సు. మనిషికి ఆపద వస్తే బంధువుల దగ్గరికి పోడు, స్నేహితుల దగ్గరికి పోతాడు. బంధువుల దగ్గరికి పోతే ఆ బంధువులు ఏమంటారు, అప్పుడు అంతా ఎగిరావు, ఇప్పుడు పోగొట్టుకొని మా దగ్గరికి వచ్చావా, కష్టం వస్తే మేమా అని ఎగతాళి చేస్తాడు. అదే స్నేహితుడైతే సాయమన్నా చేస్తాడు, స్వాంతన మాటలన్నా చెప్తాడు, కానీ గేలి చేయడు. అగ్నిదేవునికి స్నేహితుడు గాలి, వాయువు. ఎక్కడ వాళ్ళిద్దరు జంట పదం. మంటలు ఎక్కడైనా మండినాయంటే గాలి వస్తే మంటలు ఇంకా ప్రేరేపిస్తాయి. అవును అవును. ఆక్సిజన్, మంట మండాలా అంటే హైడ్రోజన్, దానికి పక్కన ఆక్సిజన్ ఉండాలి. హైడ్రోజన్ అగ్నిదేవుడు అయితే పక్కన ఉండేవాడు వాయుదేవుడు వీడు. తో ఆయన తలుచుకుంటాడు, ఏం నీ సమస్య అంటాడు. ఈ శివుడు నాకు ఈ డ్యూటీ పెట్టాడు, నేను ఆంజనా దగ్గరికి పోయేంత లోపల నేను భస్మం అయిపోతాను, నన్ను కాపాడు అంటాడు. ఆ తేజస్సు నా చేతికి అని హిమవత్ పర్వత సానువులలో బర్రు 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 అని తిరుగుతాడు. ఆ హిమాలయాల శీతలానికి ఆ శివతత్వ తేజస్సు శక్తి ఉష్ణత తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు అంజనాదేవి ఎప్పుడు ఇస్తావు శివ అని కూర్చొని ఉంది. వాయుదేవుడు తెచ్చి ఇదమ్మా అని వేసాడు. ఎందుకని మనం వాయుపుత్రుడు అంటున్నాం. వెనకల కారణము ఆమె కోరిక శివుడు. శివుడు ఆ విధంగా హనుమంతుడుగా ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే దానికి ఇంకో కథ ఉంది. రామాయణంలో ఈ కథలు రావు. అవును అవును. అన్ని పురాణాలు చదివితే తప్ప రామాయణం అర్థం కాదు. అందుకే వ్యాసుల వారికి రామాయణం ఎంత ఇష్టము అంటే, రామాయణం వినా పురాణం పూర్ణం కాదు అని రాసేశాడు. ప్రతి పురాణంలోనూ రామాయణ కథ ఉంటుంది. పురాణానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, మన్వంతరము అది ఇది అనేసి 6 లక్షణాలు ఉంటే దాని పురాణం. 7వ ముఖ్య లక్షణం ఏంటంటే రామాయణ కథ లేకుండా పురాణం పూర్తి కాదు అని. నవం ఎప్పుడు కొత్తగా ఉండేది అని పురాణాలకు పేరు. మొదట 18, దానికి ఉప పురాణాలు 18, ఔపప పురాణాలు 18, 54 పురాణాలు ఉన్నాయి. ఏ పురాణం అన్నా చదవండి, దాంట్లో రామకథ ఉంటుంది. ఈ చిన్న చిన్న కథలు అక్కడ వస్తాయి. ఈ అంతా సమగ్రంగా చదివితే తప్ప రామాయణం అర్థం కాదు. ఒకానొక సమయంలో ఒక రాక్షసుడు, శుంభాసురుడు అనేవాడు ఎవడో, ఆడు కూడా తపస్సు చేసి చిరంజీవత్వం పొందాల,
కానీ ఈ బ్రహ్మ చిరంజీవత్వం ఈడు. ఆ. ఎంత టెక్నికల్గా వరాలు అడిగినా కానీ ఆ జిష్ణు చంపేస్తాడు. విష్ణుకు కూడా దొరకని లాజిక్ను మనం ఏదన్నా పట్టుకొని చిరంజీవత్వం సాధించాలా అని ఆలోచించి మనసులో ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ పెట్టుకొని తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఒక వారం తర్వాత వారం అడుగుతాను అంటాడు. ఈ వారంలో మళ్ళీ ఆలోచిస్తాడు. ఎటువంటి వరం అడిగితే విష్ణుమూర్తి కూడా నన్ను చంపలేడు. వారం రోజులు బాగా ఆలోచిస్తాడు. బ్రహ్మ వచ్చేస్తాడు. వారం అయిపోయింది, ఏం వారం కాదు. ఏం లేదు, నా చేతిలో కత్తి ఉండి ఆ కత్తితో నాకే గాయం అయితే నేను చావాలి, లేకపోతే నేను చావకూడదు. బ్రహ్మ ఓరి పిచ్చోడా, ఇది ఎక్కడ వరం రా? ఇన్నాళ్ళు తపస్సు చేసి వారం టైం అడిగి ఇంత పిచ్చి ప్రశ్న, ఏ పిచ్చిదో మంచిదో నాకు ఈ వరమే అన్న అని ఏమనుకోకుండా తదాస్తు అని వెళ్ళిపోయాడు. బ్రహ్మ అటు పోంగానే వీడు ఇంకా నా జీవితంలో నేను కత్తిని ముట్టను గాక అని ధారగా వదిలినాడు. ధారగా వదిలితే ఇంకా మళ్ళీ తిరిగి తీసుకోవడం ఉండదు. ధార అనేది ధార పోయడం. మనం కూడా అంటాం, నీదంతా నాకు ధార పోయని ఊరికే అంటాం. ధార పొయ్యాల. ధార అంటే నీటి ధార. అందుకే బలిచక్రవర్తి వామనుడు వచ్చినప్పుడు నీకేం కావాలా అడుగు అంటాడు. ఒక్క అడుగు అడగను, 3 అడుగులు అడుగుతాను అంటాడు. మీ తెలుగులో చమత్కారం ఇదే. అడుగు అంటే అడుగులు అన్న అర్థం ఉంది. పూచో, హిందీలో మేము పూచో అంటాం. ఈ తెలుగులో ఈ అర్థం ఉంది. నీకేం కావాలో అడుగు అంటే ఒక్క అడుగు అడగను, 3 అడుగులు కోరికలు కోరతాను అన్నాడు. అడుగు అడగడం అంటే కోరిక అంతే. చలో మాంగ్లే అన్నాడు. మరి ఇచ్చేటప్పుడు నాకు నేను అడిగింది నాకు ధార పోసి అన్నాడు. అంటే ఇంకా నేను మాట తప్పను, ఇంకా ఇస్తాను అని. ఆ ధార పోసేటప్పుడు శుక్రాచార్యుడు అడ్డం వస్తాడు. వచ్చినోడు విష్ణు నిన్ను నాశనం చేసేదానికి వచ్చినాడంటే, అంతటి విష్ణు చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటే ఇంకేం కావాలా అనేసి ఆయన్ను కూడా కాదని చెప్పి ధారాపాతంగా నేను నీకు ఇస్తాను, నువ్వు అడిగిన 3 అడుగులు ఇస్తాను అంటాడు. అనగానే ఈయన ఒక్క అడుగుతో నీ రాజ్యం అంతా కావాలా అంటాడు. 2వ అడుగుతో నువ్వు సంపాదించుకున్న పుణ్యలోకాలు అన్నీ కావాలా అంటాడు. పైలోకాలు అయిపోయింది. ఇంకా 3వ అడుగు ఇంకెక్కడ అడగాలి? నా తల మీద పెట్టు అంటే రసాతలానికి ఆయన్ను ఉచ్చస్థానానికి పంపుతాడు. నీచస్థానం కాదు అది. అతల వితల సుతల తలాతల రసాతల మహాతలాలు స్వర్గము కన్నా అద్భుతమైన వైభోగాలతో ఉంటాయి. అక్కడ బలిని పంపించేసి బలికి ద్వారపాలకుడుగా విష్ణుమూర్తి ఉంటాడు. ధార పోయడంలో ఇంత అర్థాలు ఉన్నాయి. ఈడేమో ఇక్కడ ఈ ధార పోసాడు. ఇంకా లేని అల్లకొల్లాలు వీడికి ఎన్ని శక్తులు వచ్చేసినాయంటే దేవతలకు మించిన శక్తులు. ఏది అనుకుంటే సంకల్పంతో ఆయుధాలు చేతికి వచ్చేసే శక్తి వచ్చేసింది. ఇంకా ఈయన జయించడం చేతకాడం. ఇంద్రుడు అల్లాడుతూ వచ్చాడు. త్రిపురాసులను చంపగలిగినావు నువ్వే సరైనవి, వాడి మీదకి యుద్ధాన్ని పోవాలి. ఈయన పోయాడు. వాడు ఇంకా ఏమిది, వాడు కత్తి మట్టుకు పట్టుకోడు. ఇంకా ఏమే శూలం అంటే శూలం, పాశుపతాస్త్రం అంటే ఏదైనా అన్నీ చేస్తాడు. చావుడు శివపరమాత్మ యుద్ధం చేసి అలసిపోయి రిటర్న్ వచ్చేస్తాడు. దేవతలంతా మీటింగ్ పెట్టుకున్నాడు. అరే బ్రహ్మ, నువ్వు ఏం వరం ఇచ్చినావురా? ఏం లేదు, వాడి చేతితో కత్తి ఉండాలంట, వాడికి దెబ్బ తగలాలంట, వాడు చావాలంట. ఓ సింతేనా, మనం కత్తి తీసుకొని పోయి యుద్ధం చేస్తామని మళ్ళీ పోయినాడు. ఆయన కత్తి పట్టడం లేదు. కత్తిని అడ్డగిస్తూ ఏమేమో పడతాడు. ఈయన అలసిపోతానాడే తప్ప వాడు కత్తి పట్టడం. తను ఓడిపోయి మళ్ళీ వచ్చాడు. మళ్ళా మీటింగ్ పెట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి దీర్ఘంగా ఆలోచిస్తా అన్నాడు. ఏమయ్యా అంటే, మరి ఇంకా ఈ జిష్ణువే కాపాడాలమ్మా అంటే, ఈ జిష్ణు చేత కూడా కాదు ఇది. వాడు ఎవడో ఇంతకుముందు ఒకటి అడిగాడు, నేలలో కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, మనుషుల చేత కాదు, జంతువుల చేత కాదు, దేవతల చేత కాదు, ఆయుధాల చేత కాదు. అట్లాంటి వాడినన్నా చంపాడు వీడు. వీడు కత్తి పట్టడము అనేసి దార పోసుకున్నాడు. ఇంక వీడి చేత కత్తి పట్టించేది ఎట్లా? వీడు చచ్చేది ఎట్లా? వీడు సావాడు. లేదు
అనంతకోటి ఉపాయాలకు శతకోటి అపాయాలు ఏమో అంటారు మీరు తెలుగులో, అదేమో చెప్తారు. ఆ, శతకోటి ఉపాయాలకు అనంతకోటి అపాయ ఏమో ఉంది, అది మంచి వర్డ్. ఆ శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు, బుద్ధులు సంథింగ్ ఏదో వస్తుంది అనుకుంటే ఏదో అట్లా ఎక్కడో ఒక్క చోట లూప్ హోల్ ఉంటుంది అని ఈయన అంటున్నాడు. ఏం లూప్ హోలు, వాడు కట్టే పట్టుకోడు, ఇంకెక్కడ లూప్ హోలు అని ఈయన. నువ్వు సంపలేవు అని ఆయన, ఎవడైనా జాతస్య మరణం ధ్రువం సంపుతాను అని ఈయన. వీళ్ళిద్దరి మధ్య కొంచెం పట్టుదల పెరిగిపోయింది. శివ పరమాత్మ నువ్వు సంపకపోతే ఏం చేస్తావు అన్నాడు. ఒక జన్మ నీకు నేను ఊడిగం చేస్తాను అన్నాడు. ఒక జన్మ అంతా. విష్ణుదేవుడు నేను ఒకవేళ సంపేసి వస్తే నువ్వేం చేస్తావు, నేను నీకు ఒక జన్మ ఊడిగం చేస్తాను. రైట్, ఈ మాట్లాడింది. విష్ణుమూర్తికి ఒక ఐడియా ఫ్లాష్ అయింది. ఆయన పోయాడు యుద్ధానికి. కొన్ని రోజులు కావలసి కల్లా ఆ ఆయుధాలతో ఈ ఆయుధాలతో వాని రహస్యం తెలిసినా యుద్ధం చేసినాడు. చేసి ఒరే అలసిపోయినా అన్నాడు. మధుకైటబులను చంపేటప్పుడు ఏ తెలివి వాడినాడో ఆ తెలివి వాడినాడు. మధుకైటబులతో కూడా యుద్ధం చేసి, మీరు ఇంత పరాక్రమవంతులుగా సచ్చేటట్లు లేరు, మీకు వరం ఇస్తాను అన్నాడు. వాళ్ళు అహంకారంతో మాకు నువ్వేం వరం ఇచ్చేది, మేమే నీకు వరం ఇస్తాం కోరుకో అన్నాడు. మాట తప్పదు కదా అన్నాడు. తప్పము అన్నాడు. అట్లయితే నేను కోరుకునే వరం నా చేత మీరు సావండి అన్నాడు. వాళ్ళు అదే ఇరుక్కున్నామే అని అక్కడ కూడా తప్పించుకునేదానికి నీళ్లు లేని చోట మమ్మల్ని సంపు అన్నాడు. అప్పుడంతా జలార్ణవం. అప్పుడు విష్ణుమూర్తి తన ఊరువులను విపరీతంగా పెంచుతాడు. ఇప్పుడు ఈ ఊరువుల మీద నీళ్లు లేవు, వీళ్ళకి రండి అంటాడు. వాడు వచ్చి తలకాయలు ఇస్తారు, చంపేస్తాడు. విష్ణుమూర్తిని అందుకే జిష్ణు అంటారు. వాడు ఎంత ఇంటెలిజెంట్ ఇంకోటి లేడు, లాయర్లకు సూపర్ లాయర్. తో అలసిపోయినాను, కూర్చొని మాట్లాడుకుంటాం రా. అవురా, నేను ఏ ఆయుధం చెప్తే ఆయుధం తీసేస్తాడవు, ఎక్కడి నుంచి వచ్చిందంటే నా శక్తి నాకుంది లేదు. అయినా అన్ని ఆయుధాలు వాడినా కానీ నా దగ్గర ఉన్న అస్సలు మెయిన్ ఆయుధాలు వాళ్ళే ఇంతవరకు అన్నాడు. ఇంకా ఏముండే నీ దగ్గర? ఇది సుదర్శన చక్రం 1000 అంచులు ఉండేది అన్న. ఇది మహాసుదర్శనం అని వాడు 10,000 అంచుల సుదర్శనం బయటికి తీసినాడు. టూ అనేసి దాన్ని అక్కడ పక్కన పెట్టి టెక్నిక్ అదే. మళ్ళీ ఇది పాంచజన్యము. ఈ శంకు ధ్వని వింటేనే ఎంతో దూరం పోతారా. ఇది మహాశంఖం అని చెప్పి వాడు ఇంత పెద్ద శంఖం తీసినాడు. పోటీగా ఇది కౌమోదికం రా అన్నాడు. వాడు వెంటనే ఇది మహాకౌమోదికం అని ఇంత పెద్ద గద తీసినాడు. వీడు లైన్లో పడతాడు అనుకొని ఇది షార్జరం అనే ధనుస్సురా అన్నాడు. ఇది మహాషార్జరము అన్నాడు. వాడు ఇంకా లైన్లో పడిపోయినాడు. ఇది నందకమురా అన్నాడు. అనగానే చూడు ఇది మహానందకం అనేది వాడు పెద్ద కత్తి పట్టుకున్నాడు. అయిపోయి ఈ కత్తి ఇట్లా పట్టుకోగానే విష్ణుమూర్తి ఇక్కడ వచ్చి ఎగిరాడు. చిన్న ఘాటు పడింది. వాని చేతిలో కత్తి, వానికి చిన్న ఘాటు, చచ్చాడు. అందరూ విష్ణుమూర్తికి జై అంటే శివపరమాత్మ నవ్వుకుంటూ కూర్చోండి. వీళ్ళకు భవిష్యత్తు తెలుసు, ఇదంతా జరిగే నాటకం. అంతే. ఆ విష్ణుమూర్తి వచ్చి ఏమయ్యా నేను చంపాను, మరి ఏం చేస్తావు అని. నువ్వు రామావతారం ఎత్తు, నేను హనుమంతుడే వస్తాను అన్నాడు. అంజన కోరుకోవడం, అక్కడ రావడం, ఇక్కడ ఇది ఆ యుద్ధము, ఎన్నిటి మూల కారణంగా ఆంజనేయ స్వామి మనకు వచ్చాడు. అందుకే పంచముఖ ఆంజనేయ స్వామిని చూపించేటప్పుడు విష్ణు శక్తులన్నీ దాంట్లో ఉంటాయి. 5 ముఖాల్లో ఏది మొదటిది, భూమిని పైకెత్తాలంటే ఎంత శక్తి కావాలా? వరాహ శక్తి, ఒక ముఖం ఆంజనేయుడు. రెండవది హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుని చంపాలా అంటే నృసింహ శక్తి, రెండవ ముఖం. హయగ్రీవుడు లాంటి రాక్షసుని హయగ్రీవుడు లాగానే చంపాలా కాబట్టి అక్కడ అమ్మవారి నాటకమే. ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడు వాడు ఎట్లాంటి వరం అడిగినాడంటే కేవలం సేమ్ నాలాగా ఉండేవాడి చేతిలోనే నేను చావాలి. వాడి తలకాయ గుర్రం ముఖం. హయగ్రీవుడు, హయం అంటే గుర్రం, గ్రీవం అంటే మేడ, హయగ్రీవం. మరి ఇంకో హయగ్రీవం ఏడుంది? అందరూ ఓడిపోయినారు. విష్ణుమూర్తి కూడా యుద్ధం చేసి అలసిపోయి బాణం కింద తల పెట్టుకొని అలసిపోయి పడుకున్నాడు. ఆయన పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. యుద్ధం చేసి చంపుతాడు అంటే నిద్రపోతున్నాడు, నిద్ర లేపాల. ఆయన నిద్ర లేపితే కోపగించుకుంటాడేమో. తెలివిగా లేపుతాము అని బ్రహ్మదేవుని పిలిచి వాడిని ఎట్లా ఒకట్లా లేపు, ఆయన విల్లు పట్టుకుని ఉన్నాడు కదా,
ఆ నారిని కట్ చేస్తే విల్లు ఇట్లా ఉంటుంది. నారి ఉన్నప్పుడు బెండ్ బలంగా ఉండి ఉంటుంది. ఆ విల్లు తెంపేస్తే ఇట్లా ఉంటుంది కదా. ఆయనకు మెలకు వస్తుంది, మళ్ళీ యుద్ధం చేస్తాడు. బ్రహ్మదేవ ఆ విల్లుని కొరికే అంటాడు, నారిని కొరికే అంటాడు. అంటే అంతవరకు బ్రహ్మ సృష్టించని ఉమ్రీ పురుగులు అనబడేటువంటి చెదలను పుట్టిస్తాడు. ఆ చెదలకు చెప్తాడు, పోయి నారిని కట్ చేయండి. ఆయన్ను కట్ చేస్తే మాకేం లాభము అని యజ్ఞంలో మీకు కూడా భాగం ఇస్తాము అన్నాడు. ఆ మాట విని అయిపోయినాయి. ఇప్పుడు కూడా సాంప్రదాయంగా యజ్ఞం జరిగిన తర్వాత, యజ్ఞం పూర్తయిన 2వ రోజు లోపల తవ్వితే కింద మీకు ఆ చెద పురుగులు కనపడతాయి. ఆ పురుగులు కనపడినాయి అంటే మీ యజ్ఞం సక్రమంగా చేసినట్టు. యజ్ఞం అంటే మామూలు విషయం కాదమ్మా. సుక్కు శృవాల శుద్ధి, భూశుద్ధి, వాస్తు శుద్ధి, ఇటుకల శుద్ధి, ఆ హోమద్రవ్యాల శుద్ధి, ఇన్ని చేస్తే యజ్ఞం. అది హోమము యజ్ఞము మధ్య తేడా ఏంటి స్వామి? పేర్లు అదే. యజ్ఞం అంటే పలానా పేరు మీదే ఈ యజ్ఞం చేస్తున్నానని సంకల్పించుకొని ఇన్ని రోజుల వరకు చేసేది యజ్ఞం. హోమం అంటే నిత్యాగ్ని హోమం. బ్రాహ్మణుల ఇంట్లో 3 అగ్నులు ఎప్పుడు పెట్టుకొని ఉంటారు కదా. గ్రాహపత్యము, ఆవహనీయము, అగ్ని అనేది 3 అగ్నులు ఉంటాయి. అది ఆ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మళ్ళా సబ్జెక్ట్ మంది ఎక్కడ డివియేట్ అవుతుంది. పురాణాల కథలు సామాన్యంగా ఉండవు. మనం పంచముఖ హనుమంతుడి హయగ్రీవుడు అది కొట్టంగానే ఎంత జోరుగా ఈ నారి కొడుతుందంటే విష్ణుదేవుని తలకాయ ఎగిరిపోతుంది. ఒరవరే లేపుతాం అనుకుంటే తలకాయ పోయింది, ఎత్కండ్రా కనిపిస్తాము అనుకుంటారు, దొరకదు. అప్పుడు అందరూ జగన్మాతను ప్రార్థిస్తే ఫలానా చోట గుర్రం ఆ ముఖం పడుకొని ఉంది, దాన్ని కట్ చేసి పెట్టండి అంటారు. ఆ గుర్రం తలకాయ తీసుకొని వచ్చి పెడతారు. అంటే ఇప్పుడు టెక్నాలజీ చేయి తీసి చేయి పెట్టినట్లు దేవతలకు ఏం తెలుసు అంటే తలకాయలు తీసి తలకాయలు పెట్టే టెక్నిక్ గణపతి దగ్గర నుంచి, హయగ్రీవుడి దగ్గర నుంచి అనేకం ఉంది. వేదాల్లో అనేక చోట ఈ అశ్విని దేవతలు అనే దేవతల వైద్యులు యుద్ధరంగంలో కాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళకు ఇనుప కాళ్ళు ఇనుప చేతులు వేసినట్లుగా రాసి ఉన్నారు. ఆపరేషన్స్లో మన వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఎట్లా చేసినారో ఆపరేషన్స్ ఉన్నాయా స్వామిజీ? ఖచ్చితంగా. కానీ ఆ టెక్నాలజీ ఎటువంటిది అనేది మనకు తెలియదు. మూర్ఖులు అడుగుతారు, ఏనుగు తల ఇంత ఉంటుంది, మనిషి మెడ ఇంత ఉంటుంది, ఎట్లా కలిపినారు అని అంటారు. మొన్న ఎవడో ఒక సైంటిస్టు ఒక తలను తీసి ఇంకో మనిషి తలను పెట్టాలా అని ప్రయోగం చేస్తున్నాడు అని పేపర్లో పడింది. అది సక్సెస్ అయిందో లేదో తెలియదు. వాళ్ళ టెక్నాలజీ వేరే. మన టెక్నాలజీ అంతా టెస్ట్ ట్యూబ్ బేబీల వరకే వచ్చింది. అంతే. జైగోటుగా ఇక్కడ తయారు చేసి దాన్ని మళ్ళీ తల్లి గర్భంలోనే పెడుతున్నారు. కానీ తల్లి గర్భం అవసరం లేకుండా కౌరవులలో ఆయిల కుండలలో పుట్టించారు. దశరథుడు చనిపోతే భరతుడు వచ్చేంత వరకు శవం పాడు కాకుండా తైల భాండంలో పెట్టి రక్షించినారు అని రాసి ఉంది. శవాన్ని ఎన్ని రోజులైనా భద్రపరిచే టెక్నాలజీలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడేమో ఐస్ బాక్సులు, మీకు మిషన్లు కనపడుతున్నాయి. వాళ్ళ టెక్నిక్లు వేరే. వాళ్ళు అంటే మెదడు బుర్రకు పని పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే హయగ్రీవ తల వచ్చిందో వాడి కోరిక ప్రకారం నాలాంటి వాడి చేతిలో సవాలని చచ్చాడు. అంటే విష్ణుమూర్తికి అక్కడ ఆ హయగ్రీవ తల వచ్చేదానికి అమ్మవారి అనుగ్రహము, శివశక్తి. అందుకే ఆ పంచముఖ ఆంజనేయ స్వామిలో హయగ్రీవ ముఖం. ఆ తర్వాత రామచంద్రుల వారి కార్యం నిర్వర్తించేదానికి హనుమత్ ముఖం 4. అఖిలాండ బ్రహ్మాండాలను తన కడుపులో పెట్టుకున్న శ్రీ మహావిష్ణువును మోసి తీసుకొని పోవాలంటే గరుత్మంతుడు ఎంత బలంగా ఉండాలా. ఆ శివశక్తి లేకపోతే ఈయన నడవలేడు. అది గరుడ అవతారం. అట్లా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి, ఆ రామనామ శక్తి శివశక్తి. అందుకే హనుమతే రుద్రాత్మకాయ హూంఫట్, రుద్రుని ఆత్మను కాయముగా ధరించిన ఓ హనుమంతుడా నా సర్వారిష్టాలను దూరం చెయ్యి అనేసి ఆయన మంత్రాలలో ఒక పేరు. అట్లాగనే ఆయనకు సుందరుడు అని అసలైన పేరు. అంజనాదేవి ఆయనకు పెట్టిన పేరు సుందరుడు. సుందరుడు.
ఆయనకున్న అనేక పేర్లలో కృష్ణ అనే పేరు కూడా ఉంది. హనుమంతుల వారి. కృష్ణ అనేది 3 4 మాత్రమే ఉంది, 5 మందికి మాత్రమే ఉంది. 5 కృష్ణులు ఉన్నారా? మహాభారత యుద్ధంలో భగవద్గీత జరిగినప్పుడు అవును. ఒకసారి ఒక డిబేట్లో ఎక్కడో నాకు గీత అంత తెలుసు, నాకే గీత ఇంత తెలుసు, అది ఇది అనేసి ఆ ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు అంటారు. గీతను బాగా అబ్జర్వ్ చేస్తున్నారా, భారతం అంతా చదివినారంటే భారతం మొత్తం చదివాను నేను, గీత మొత్తం చదివాను. మళ్ళీ అట్లయితే భగవద్గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు, నువ్వెక్కడ పిచ్చోడివయ్యా, చెప్పిన కృష్ణుడు ఒకడే కదా. మళ్ళీ విన్న అర్జునుడు కూడా కృష్ణుడే. అర్జున పల్గొన పార్థ కిరీటి బీభత్సుడు విజయ కృష్ణ సవ్యచాచి ధనుంజయ అని ఆయనకు కూడా 10 పేర్లు. సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం ఇది కృష్ణం. క్రూ 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 అన్నప్పుడే ఇది వస్తుంది, క్రీ క్రీ అన్నప్పుడు రాదు. సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం కృష్ణం. అర్జునుడు కూడా అంత సుందరుడు కాబట్టి ఒక్క ద్రౌపదమ్మను కాకుండా ఎంతో మందిని, విద్యుల్లేఖమాలని, ప్రమీలను, సుభద్రను, ఇంతమంది. కృష్ణుని తర్వాత ఎక్కువ భార్యలు ఉండేవాడు ఈయనే. ఎందుకంటే ఆ ఆకృష్ట రూపం అంటే ఇప్పుడు చెప్పే కృష్ణుడు ఒకడు, వినే కృష్ణుడు ఒకడు, ఇంకా ఇంకో కృష్ణుడు జెండాపై కపిరాజు హనుమంతుడు, ఆయనకు కూడా కృష్ణ అనే పేరు. 3 దేవుడు. 4వ వాడు అసలు ఈ కురుక్షేత్ర సంపాదన యుద్ధం రావడానికి మూల కారణం ద్రౌపది. ద్రుపదరాజు కూతురు కాబట్టి ద్రౌపది, పాంచాల దేశపు రాకుమారి కాబట్టి పాంచాలి. కానీ యజ్ఞ సంభవ యజ్ఞ వేదికలో నుంచి బయటకు వచ్చినప్పుడు అగ్నిదేవుడు ఆమెకు పెట్టిన పేరు ఈమె కృష్ణ అన్నాడు. అది 4. ఇంకొకరు 5వ రాసిన వ్యాసుడు. వ్యాసుడు అసలు పేరు కాదు, కృష్ణ ద్వైపాయనుడు. పరాశరుడు సత్యవతినితో పోయి ఇది మంచి ముహూర్తము, ఈ సమయంలో ఈ గర్భధానం చేస్తే పుట్టాల్సిన వాడు పుడతాడు అని కనుక్కొని పరాశర మహర్షి అంటే, అయ్యా నేను కన్యను, ఇది పగలు, ఆ పక్క ఈ పక్క వాళ్ళు చూస్తా అన్నారు అంటే ఆయన అప్పటికప్పుడు తన తపోశక్తితో చీకటిని పుట్టిస్తాడు. కృష్ణ ద్వైపాయనం, 2 ఒడ్డుల మధ్య పుట్టినవాడు కృష్ణ ద్వైపాయనుడు. ఆయన పూనుకొని వేదాలను, ఏకంగా ఉన్న వేదాన్ని 4గా వ్యాసము విభజించాడు, వ్యాప్తం చేశాడు. కాబట్టి వ్యాసుడు 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 అంటాం. అసలు పేరు కృష్ణ ద్వైపాయన. 5 మంది కృష్ణుడు. మనం రామాయణం నుంచి భారతానికి వచ్చాము. ఇప్పుడు హనుమంతుల వారు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్వామీజీ, హనుమంతుల వారి జననం కూడా 2 సార్లు జరిగిందా? ఒకసారి మూర్ఛిల్లి పడిపోవటము ఏదో జరిగింది అని చెప్పి, మళ్ళీ అప్పుడు ఆయన మూర్ఛిల్లితే బయటకు వస్తే 2వ జననం కాదు. జరిగింది ఏంటంటే సూర్యుని పండు అనుకుని పైకి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు. వజ్రాయుధం దెబ్బకు ఎవరైనా చస్తారు. కానీ ఇంద్రుడు వజ్రాయుధం వేయడంలో ఎందుకు కారణం అంటే ఈయన కారణ జన్ముడు. ఈయన హనుమలు బాగుంటే వేదాన్ని బాగా పలకగలడు. భవిష్యత్తులో ఈడు సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవాలి. వేద మంత్రాలు చదవాలంటే హనుమలు బాగుండాల. హనుమలు అంటే దవడలు. ఈ దవడలు బాగుండాలంటే దానికి ఆ పలుకు రావాల. ఆ పలుకు వచ్చేదానికి ఆ దవడలు బలిష్టమయ్యేదానికి కొట్టాడు ఆయన. దానికి ఆయన మూర్ఛిల్లి కింద పడిపోయాడు. ఒక విధంగా అందరూ చచ్చిపోయినారు అనుకున్నాడు. గాలిదేవుడు కొంచెం బాధపడ్డాడు. నా మూలంగా వచ్చిన శివశక్తి ఇట్ట పడిపోయింది, నేను వీచను అంటే గాలి ఒక్క క్షణం వీచకపోతే జయశ్రీరామ్ అంతే. అప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క వరం ఇస్తూ వీడిని నా బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయదని బ్రహ్మ, నా మారుణాస్త్రం ఏం చేయదని ఆయన, నా యమపాశం పనిచేయదని ఈయన, ఇట్లాంటి వరాలన్నీ ఇస్తున్నారు. ఆ గాయం మూలంగా దవడలు ఉబ్బడంతో ఆయన ముఖము కొంచెం ఇదే అయింది. 2వది వానరులు అంటే కోతులు కావు, వాళ్ళమున్న నరులు, నరులు. 32 వెనుపూసలు 33 వెనుపూసలు ఉన్న మనమే ఈ యోగంతో కుండలిని యోగంతో జ్ఞానులం అవుతా ఉంటే
వాళ్లకు తోకలో 32 ఇంకా ఎక్స్ట్రా ఉండేటివి, 64 చతుషష్ఠి, 66 ఆ వెన్నుపూసలతో వాళ్ళు ఎంత శక్తిమంతులుగా ఉంటారు. అది ఒక జాతి ఒక కాలంలో ఉండేది, రామాయణ కాలం. ఆ జాతి అంతరించింది. కోతులు అని మనం అనుకుంటాం. మరి కోతుల నుంచి వచ్చి ఉంటే హనుమంతుడు ఆ రాజ్యం ఏంటే, ఇప్పుడు అన్ని కోతులు ఉన్నాయి, ఇన్ని రకాల కోతులు ఉన్నాయి, ఒకటి ఇంతవరకు మారలేదు. ఆ కోతుల నుంచి మనిషి వచ్చినాడు అంటున్నారు. మరి కోతులుగానే ఉన్నాయి. అవన్నీ మారి మనుషులుగా అవ్వాలిగా మరి నిజంగానే మీరు అన్నట్టు. ఇంత కాలంలో ఏ చింపాంజీను ఏ గొరిల్లాను కొద్దిగా మార్పులు అయ్యి మనిషిలాగా కావడం లేదు. స్వామిజీ, శివుడి గురించి ఇందాక మీరు కైలాసం దాటిన తర్వాత అగ్నిదేవుడు దాటని వరకు ఏమవ్వలేదు, దాటిన తర్వాతే మార్పు జరిగింది అన్నారు కదా. అంటే నిజంగా శివుడు కైలాసంలో ఉంటాడా? కైలాసం అనేది నిజంగా ఉందా? ఇప్పుడు మన కళ్ళకు కనపడేటివి గ్రహ నక్షత్ర తారాల వరకే. స్వర్గలోకము, ఇంద్రలోకము, వరుణలోకము, వాయులోకము, ఇవన్నీ లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లోకము. యక్షలోకము, కిన్నరలోకము, కింపురుషలోకము, సిద్ధలోకము, సాధ్యలోకము, చాణూరలోకము, ఇన్ని రకాల లోకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒక మానవుడు మామూలు స్థాయి నుంచి సాధన బాగా చేస్తే మానవ గంధర్వ పొజిషన్లోకి వస్తాడు. అంటే మంచి సంగీతకారులు, మీ ఆంధ్రాలో ఘంటసాల, మా హిందీలో మొహమ్మద్ రఫీ, మన్నాడే, ఇట్లాంటి వాళ్ళు మానవ గంధర్వులు. ఇంకా ఉత్కృష్ట స్థానానికి పోతే గంధర్వులు అనే గంధర్వలోకంలోకి చేరుతారు. ఇంకా శక్తులు సంపాదించుకుంటే యక్షలోకానికి పోతారు. కిన్నెర, కింపురుష లోకాలు, సిద్ధ, సాధ్య, చాణూర గణాలు అనే లోకాలు. అంటే ఈ మానవులలో సాధనా శక్తి పెరిగే కొద్దీ వచ్చే లోకాలు. ఇవన్నీ అయిపోతే ఇంకా పూర్ణత పోస్తే దేవతలు, ఏది అడిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అనబడే దేవతలు. కానీ వీళ్ళందరికీ కూడా ఆయు ప్రమాణాలు ఉన్నాయి. నిరంతరము ఉండేది ఆ పరబ్రహ్మం ఒకటి తప్ప ఇవన్నీ మారిపోతానే ఉంటాయి. అంతటి వాడు కాబట్టి హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుని బతికిచ్చారు. సీతమ్మ ఉంది అన్న శుభవార్త చెప్పి రాముడిని బతికిచ్చారు. అవును. ఇంతటి గొప్పది ఉన్నా ఆయన దగ్గర వినయత ఉంది. రామ పట్టాభిషేకం జరిగినప్పుడు జాంబవంతుడు అంటాడు, ఈరోజు ఈ నయనానందకరమైన దృశ్యం చూస్తున్నామంటే హనుమాన్ నువ్వే కారణం. శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటావు, ఇది చేసావు అంటే, అబ్బే నా గొప్పతనం ఏం లేదండి. మరి నువ్వు లేదంటావు, ఎట్లా దాటావు నువ్వు 1000 యోజనాలంటే? రాములు వారు ఉంగరం ఇచ్చారు కదా, ఆ శక్తితో పోయినాను. మరి రిటర్న్ ఎట్లా వచ్చినావురా? అమ్మవారు చూడమని ఇచ్చినారు కదా, ఆ శక్తితో వచ్చినారు. నాది ఏమీ లేదు. మనమైతే ఎంత అహంకరిస్తాము. రాముడి దగ్గరికి రాగానే నేను ఎగిరి ఆడిపోయినా, లంకిని అడ్డం వచ్చింది, దారిలో మైనాకుడు అడ్డం వచ్చినాడు, ఇన్ని కథలు చెప్తాను. లంక అంతా కాల్చేసిన, రావణుడి కొడుకు అక్షకుమారుని చంపిన, ఇన్ని చెప్తాడు. ఆయన రాగానే రాముడు అక్కడ కనపడంగానే కనుగొంటిని జానకి మాత అశోక వనంబున్నాను, ఆయనకు ఆ శుభవార్త చేర్చాల అంతే. సీతను చూసావారా, ఎట్లా చూసావు, ఎట్లా పోయినావు నువ్వు అంటే, అదా పోతా ఉంటే మైనాకుడు అడ్డం వచ్చింది. అందుకే రామాయణం అంతా 24,000 చిన్నదైతే సుందరకాండ అనేది అంత ప్రాశస్తమైంది. మా ఉత్తర భారతదేశంలోని తులసీదాసు ఆ మహానుభావుని రామచరిత మానసం అని రాసే దాంట్లో ఈ హనుమాన్ చాలీసా రాశాడు. ఎంత ప్రసిద్ధమైపోయిందంటే అంత ప్రసిద్ధమైపోయింది. అంతటి వినయగుణ సంపన్నుడు. అలా సుందరకాండ మరి ఎందుకు, ఏం చేసినా సుందరకాండ పారాయణం చెంది తప్పులు పోతాయంటే, సుందరకాండలో ఉన్న అంతర్గత రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. బాహ్యానికి సుందరకాండ చిన్నది. హనుమంతుల వారు ఈ దిక్కు నుంచి ఎగిరారు, ఆ దిక్కు పోయారు, సీతను చూశారు, లంకలు కలిసి వెనకొచ్చారు, అయిపోయింది. తర్వాత యుద్ధకాండ. మరి ఎందుకంత ప్రాశస్తం అంటే, ఒక సాధకుడు, ఒక మానవుడు, ఇవి అన్ని కథలు అక్కడ ఉన్నాయి. సీత అనబడే జీవుడు
మరీచుడు అనే మాయలో పడతాయి. ఆ పేరే మరీచిక. మరీచిక అంటే ఎండమావి. సంస్కృతంలో మరీచిక అంటే ఎండమావి. ఎండమావి ఏముంటుంది? ఆ ఎడారుల్లో నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది. నీళ్లు ఉండవుగా. అవును, ఉండవు. చూడండి రామాయణంలో ఆ పేర్లు ఎంత భద్రంగా పెట్టినారో. మరీచిక అనే మారీచుడు మాయలో సీత అనే జీవుడు పడితే రాముడు అనే దేవుడికి దూరం అయిపోతాడు. మరి దూరమైన జీవుణ్ణి మళ్ళీ రాముడితో కలపాలంటే ఒక ఉత్తమ గురువు ఉండాలి. ఉత్తమ గురువుగా ఉండాలంటే ఉత్తమ గురువు లక్షణాలు ఉండాలి. హనుమంతుడు ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎగిరేటప్పుడు ముందు అడ్డం వచ్చినోడు మైనాకుడు. ఆయన వచ్చి మీ తండ్రి రక్షించబట్టి నా రెక్కలు మిగిలి ఉన్నాయి, లేకుంటే ఆ ఇంద్రుడు మొత్తం అందరి మా కులమ వాళ్ళందరి రెక్కలు పగలగొట్టేశాడు. అదే రెండవది రఘువంశంలో పూర్వీకుడైనటువంటి సగరుని పేరు మీద సాగరం అని వచ్చి ఈ లోపల నేను ఉన్నాను, రామకార్యం మీద పోతాండవు, నా ఆతిథ్యం తీసుకుని పోయి పండ్లు తిని పో అంటాడు. నేను రామకార్యం మీద రామ బాణంలాగా పోతా ఉన్నాను, నీ ఆతిథ్యానికి థ్యాంక్స్ అన్నాడే కానీ మనలాగా సాధకులకు ముందు ఆటంకము తిండి. అవును, తిండి మీద నియంత్రణ సాధించాలి ఒక సాధకుడు అనే దానికి అర్థం. రెండవది ఇంకా ముందుకు పోతూ ఉంటే తాను ఉన్నత ప్రయాణం చేస్తా అంటే లౌకికాలు మనిషిని ఎప్పుడో ఒకసారి కిందికి లాగుతూ ఉంటాయి. అదే ఆమె సిమిక్ ఛాయాగ్రాహి రాక్షసి అని అంటారు. అంటే మనము ఉన్నత పదంలో పోయేటప్పుడు ఇంకా కొంచెం లౌకికాలు లాగుతూ ఉంటాయి. ఆ లౌకికాలను కూడా ధ్వంసం చేస్తే తప్ప నువ్వు ముందుకు పోలేవు అనే దానికి ఆ సింహాన్ని చంపాడు. ఆడదేని చూడలే, సింహికాన్ని చంపేశాడు. మళ్ళా దాటుకొని ముందుకు పోతే లంకిని సురస వస్తుంది. అంటే అక్కడ మన బుద్ధిని ఎప్పుడు ఎక్కడ వాడాలా, హౌ టు డూ, వాట్ టు డూ, వెన్ టు డూ తెలుసుకొని ఉండాలి. ఆమె నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు, ఎవరు ఇక్కడ పోయినా కానీ నాలో మునిగిపోవాలా అని చెప్పింది. ఆయన ఇంత అయినాడు, ఆమె ఇంత అయింది. అక్కడ సడన్ గా ఇంత అయిపోయి నోట్లోకి పోయి అమ్మ నువ్వు అన్నట్టుగా నీలో పడి వచ్చాను. అంటే ఎక్కడ తెలివి ఉపయోగించాలో అక్కడ, ఎక్కడ బలం ఉపయోగించాలో అక్కడ గురువుకు ఉండాల్సిన లక్షణం. అది కూడా అయినాక లంకలోకి దిగినాడు. దిగిన వెంటనే లోపలికి పోలే, టైం సెన్స్ ఎప్పుడు ప్రవేశించాల. అందుకని లంకిని వచ్చేంత వరకు ఉండి లంకిని మదం అణచి ఆ తర్వాత లోపలికి పోయినాడు. ఇక్కడ విచిత్రం వాల్మీకి రాశాడు, ఆయన పిల్లి అంత ఆకారం దాల్చిపోయినాడంట. పిల్లి మార్జాల మాత్రే రూపేణ అంటాడు. పిల్లి అంత అయ్యి, పిల్లి కన్నా ఇంకా చిన్నది ఎలక, దానికన్నా దోమ, ఈగ, చీమ, ఈ రూపాలు కాకుండా పిల్లిగా ఎందుకు పోయినాడు? ఎందుకని? మనకు మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము అని ఉంటుంది. కోతి పిల్లను ఇట్లా అంటుంది, ఆ పిల్ల అంటుకుంటుంది. ఈ కోతి ఏమో చెట్టు కొమ్మల మీద నుంచి గోడల మీద నుంచి గోడలకు ఎగురుతూ ఉంటుంది. బిడ్డ ఉందా లేదా చూసుకో, నువ్వు పట్టుకో, నాకు సంబంధం లేదు అంటూ. అది మర్కట కిషోర న్యాయం. కానీ మార్జాల కిషోర న్యాయం, ఏ కూరలతో ఎలకను చంపేయగలిగిన శక్తి కలిగిన పిల్లి ఆ తన చిన్న కూనలను ఆ మెడ మీద పట్టుకొని గాయం కాకుండా క్షేమంగా ఇంకో చోటికి మారుస్తుంది. సో అక్కడ ఆ బిడ్డ నేను ఫుల్ సేఫ్, నాదేం లేదు, అంతా నీదే అనే సమర్పణ భావం ఉంది. రామా నేను నీ సేవకుణ్ణి అన్నటువంటి సమయస్ఫూర్తిని చూపించేదానికి వాల్మీకి ఆ వరుడు వాడినాడు. అంటే ఇప్పుడు ఈయన పూర్ణుడు అయినాడు. ఒకటి ఆకలిని జయించాడు, రెండవది లౌకికాలను జయించాడు, తెలివి ఎప్పుడు ఎక్కడెత్త వాడాలనో వాడగలుగుతా ఉన్నాడు, ఏ సమయానికి ఏం పని చేయాలనే సమయ సెన్స్లో ఉన్నాడు. ఇంత అద్భుత గుణాలు కలిగి ఉన్నా కానీ పైవానికి శరణాగతిగా ఉన్నాడు. ఇంత ఉండబట్టి గురువు తత్వాన్ని పొంది అంతవరకు భ్రమలో ఉన్న సీత దగ్గర అనబడే జీవుని దగ్గరికి వెళ్ళి, ఓరి జీవుడా ఆ మాయలో నుంచి బయటికి రా, రాముడు ఉన్నాడు, నిన్ను నేను కలుపుతాను అని స్వాంతని ఇచ్చినాడు. అందుకే అంటాడు సీతమ్మ వచ్చే నా ఈప్ మీదకి పైకి. ఆమె నేను పరపురుషుని తట్టను అంటున్నాను.
దానికి ముందు రావణాసురుడు నిన్ను జుట్టు తొడ పట్టుకొని తీసుకొని పోయినాడు. అప్పుడు నేను భయం విహ్వాలను, నాకేం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు తెలిసి నీ మీద ఎక్కను. ఒకవేళ ఎక్కినాను, తీసుకుని పోయేటప్పుడు మళ్ళీ ఈ రాక్షసులు మధ్యలో వస్తాయి, నన్ను రక్షిస్తావా వాళ్ళతో యుద్ధం చేస్తావా, ఇవన్నీ అడగడాలు. అవును అవును. నిజానికి ఆమె వాడిని పుత్రునిగా అనుకుంది. ఈయన పిచ్చి పని చేసి లంకనంతా కాల్చేసి, ఏదో ఇంత చేసి సీతను కనిపెట్టి లంకంతా కాల్చేసిన, సీత కూడా చచ్చిపోయింది ఆమె. సీత ఉన్న చోట అగ్ని ఏం చేస్తుంది? సీతే స్వయం అగ్ని, సీత మండదు. అందుకని ఆమె అక్కడ ఉన్నాక, ఇంత చేసినావు నీకు చిరంజీవత్వం వచ్చు కాక, అష్టసిద్ధి నవనిధికే దాత ఐసవర దీన జానకి మాత. జానకి మాత ఆయనకు అష్టసిద్ధులను కలిగింపజేసింది. సుందరకాండలో ఇంతటి పరమాద్భుత రహస్యం ఉండబట్టి రాముడి కన్నా రామశక్తి గొప్పది అని ఆ హనుమంతుడు నిరూపించిన కారణం చేత ప్రతి రామాలయంలోనూ పూజలు అందుకుంటాడు. అవును, ఆయనకు అంటూ విశేషమైన ఆలయాలు ఉంటాయి. ప్రతి ప్రథమంగా రామదర్శనం కాదు చేసుకోవాల్సింది. హనుమాన్ గడి అనేటువంటి ఆ కొండ మీద ఉన్న హనుమంతుడిని ముందు దర్శనం చేసుకోవాలి. అయోధ్య వెళ్తే, తిరుపతి వెళితే ఎట్లాగైతే మీరు వరాహస్వామి దర్శనం చేసుకునే పోతారో, అయోధ్యకు పోతే ఇప్పుడు బాలరాముని కన్నా ముందు పోయి చూడాల్సింది ఆయన. ఆ హనుమంతుడిని చూసి ఆయన అనుగ్రహంతో అయ్యా రాముల వారి దగ్గరికి పోతానని పోవాలి. నాకు తెలిసిన రామాయణ విశేషం.